నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది రాజకీయాలు చాలాసార్లు మాట్లాడినాం. ఓకే, జనరల్ టాపిక్ మాట్లాడదాం. రాజకీయాలు మాట్లాడదాం కానీ బట్ జనరల్ టాపిక్స్ కూడా మాట్లాడదాం. ఓకే, అన్ని విషయాల మీద పూర్తి అవగాహన కోసం మాట్లాడదాం. సో ఆ క్రమంలో ఈరోజు నేను పెట్టిన టాపిక్ ఇది చూజ్ చేసిన టాపిక్ కర్మ. ఓకే, సో కర్మ అనేది దాని రిలేటెడే కామెంట్స్ పెట్టండి, ఎందుకంటే మనం లేకపోతే టాపిక్ చాలా లెంత్ అయిపోతుంది, ప్లస్ ప్రతిసారి అది రిపిటేటివ్ అయిపోతున్నాయి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అది సపరేట్ ఏదన్నా రోజు మాట్లాడుకుందాం సపరేట్గా, రేపు ఎల్లుండో. కానీ ఈరోజు పెట్టిన టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి. మళ్ళీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అది మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. కానీ ఈరోజు కాదు, ఈ టాపిక్ గురించే మాట్లాడదాం. ఆ క్రమంలో మీరు దయచేసి చెప్పండి, కర్మ అనేది ఉందా, నిజమా, నమ్ముతారా? ఏది అంటే ఈ యొక్క కర్మ అంటే ఏంది? యాక్చువల్ లిటరల్ మీనింగ్ ఏంది? కర్మ అంటే యాక్షన్ అంటే ఏం చేసినా అది కర్మనే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటే ఏంది? కాళ్ళు, చేయులు, ఏవైతే యాక్షన్ చేస్తావో, ఇంక్లూడింగ్ థాట్, ఆలోచన కూడా ఒక కర్మనే. అర్థమైందా? ఎవ్రీ యాక్షన్ని ఇంగ్లీష్లో యాక్షన్ అంటారు. ఏం చేసినా, చచ్చిపోయినది, ఓకే, డెడ్ బాడీ అంటే ప్రాణము లేనటువంటిదే కర్మ చేయదు. ఓకే, అర్థమైందా? ప్రాణము లేనటువంటిది అని నువ్వు చచ్చిపోతేనే అప్పుడే నువ్వేం చేస్తలేవు. బతుకున్నావంటే నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు. అర్థమైందా? అంటే గాలి పీలుస్తావు, అది కూడా ఒక కర్మనే. తుమ్ముతావు, దగ్గుతావు, ఏ టు జెడ్ ఒక మనిషి బతికున్నది ఏదో ఒక కర్మ చేస్తుంది, అది జంతువు కానీ మనిషి కానీ. కానీ చాలా కర్మలు మన కంట్రోల్లో లేవు. గుండె నువ్వు చెప్తే కొట్టుకోదు, నువ్వు ఆగమంటే ఆగుతుంది. కానీ అది అంటే నేచర్ ఈజ్ టేకింగ్ కేర్. ఇప్పుడు నిద్ర రావాలన్నా వద్దు అనేది నేచర్ ఈజ్ టేకింగ్ కేర్. ఇప్పుడు బొక్క ఇరిగింది, దానికి యాక్సిడెంట్ అయింది, బొక్క ఇరిగితే ఏం చేస్తున్నాడు డాక్టరు? లేదు మనమైనా సరే, ఇప్పుడంటే డాక్టర్ వచ్చిండు, ఎందుకంటే మనం ఇంట్లో అన్ని ఆ యొక్క మినిమం ప్రైమరీ కేర్ మీద అవగాహన లేదు కాబట్టి, మనం ఆ హైజీనిక్ వాతావరణం లేదు కాబట్టి, ఒక ఇంతో అంతో ఆ యొక్క ట్రైనింగ్ ఇచ్చే జ్ఞానం ఉన్నటువంటి డాక్టర్ దగ్గర పోతున్నాం. డాక్టర్ హీల్ చేస్తుండా రోగాన్ని, లేకపోతే ప్రకృతి హీల్ చేస్తుందా? మీరు చెప్పండి. బొక్క ఇరిగితే 2 బొక్కల్ని ఒక దగ్గర పెట్టి కదలకుండా పట్టి కడతాడు డాక్టర్. దానంతటా హీల్ అవుతుందా? డాక్టర్ దాన్ని 2 కుట్లేసి ఈవెన్ కుట్లేసినా సరే, మీరు అది కూడా ఆలోచించండి. ఇప్పుడు వాడికి యాక్సిడెంట్ అయింది, వాడికి తోలు ఏది మొత్తం ముక్కలు అయింది. లేకపోతే ఇప్పుడు కొంతమందికి సర్జరీ చేస్తారు, ఎక్కడిదో ఫస్ట్ సర్జరీ ఎవరు చేసారు? శశ్రుతుడు అంటే అని చేసాడు. ఏమైంది? పులి అటాక్ చేసింది. పులి యొక్క వైల్డ్ యానిమల్ అటాక్ చేసింది, ఎలుగుబంటో పులో. వాడి ముఖం మొత్తం చిట్లిపోతే ఈ ముక్కు మీద ఉన్నటువంటి చర్మాన్ని తీసే, ఆ యొక్క మొత్తం మాంసం తీసే, తొడ దగ్గర ఉన్న మాంసం తీసి ఈడబెట్టి అతకబెట్టిండు, అతుక్కున్నది. ఏం చేసినాం మనం? డాక్టర్ ఏం చేసిండు? దయచేసి గమనించండి, రోగాన్ని డాక్టర్ నయం చేస్తలేడు. ఆ యొక్క రెండు అతకబెడితే అది అతుక్కోవాలనేటువంటి గుణం ఎవడు పెట్టిండు? ఆలోచించండి దయచేసి. ఓకే, దయచేసి. ఇప్పుడు తుమ్ముతాం. ఎందుకు తుమ్ముతాం చెప్పండి. తుమ్ము కారణం ఏంది? తుమ్ము ఒక జెట్ స్పీడ్ లెక్క వస్తుంది. ఒక 60 కిలోమీటర్ల మనం ఎట్లయితే వెహికల్ తీసుకుపోతామో అంత స్పీడ్ తోటి వస్తుంది తుమ్ము. ఇప్పుడు మాస్క్ పెట్టుకో ఎందుకన్నారు? నువ్వు తుమ్మింది అంత దూరం పోతుంది అన్నట్టు ఆ యొక్క తుంపర్లు. అర్థమైందా? మీరు గమనించండి, ఒకడు పీల్చి వదిలేసిన గాలి ఇంకోడు పీల్చుకుంటాడు. పక్షులు, జంతువులు తాగి వదిలేసిన నీళ్ళని మనం తాగుతాం. అంటే యూనివర్స్ అంతా ఒక్కటే, ప్రకృతి అనేది కంట్రోల్ చేస్తుంది ఇది మొత్తం యూనివర్స్ని అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలనేటువంటి నియమాన్ని భూమికి ఎవడు పెట్టిండు? సూర్యుడు అగ్నిగోళం ఉండాలని ఎవడు పెట్టిండు? భూమికి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే భూమి మీద ఒక్క వస్తువు ఉండదు, అన్నీ కొట్టుకుపోతాయి శూన్యంలోకి. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండాలి అనే కాన్సెప్ట్ని ఎవడు పెట్టిండు? దయచేసి ఆలోచించండి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఏ సిస్టమేటిక్ ఆర్డర్. ఒక నియమ నిబద్ధలతో ప్రపంచం సృష్టి అంతా నడుస్తున్నది. ఎవరు చేస్తున్నారు అది నాకు చెప్పండి. ఒక వ్యక్తి ఆడ కూర్చుండి చేస్తుండ అంటారా మీరు?
ఇప్పుడు మన దేవుళ్ళు అని చెప్పుకుంటున్న రాముడు, కృష్ణుడు ఎవరైతే చెప్పినరో వాళ్ళు అద్భుతాలు చెయ్యలేదు. మంచి చేసినోని దేవుళ్ళు అన్నారు, చెడు చేసినోని రాక్షసుడు అన్నారు. రాక్షసుడు అన్న, అసురులు అన్న. అంటే అందరిని ఇబ్బంది పెట్టి వాడు ఒక్కడే సుఖంగా అనుభవించాలి, కష్టపడకుండా వాడు అనుభవించాలి సుఖం అనే గుణం ఉన్నోడు రాక్షసుడు. నువ్వు ఒక రైతు పండించి రైతు తను తింటాడు, 10 మందికి తిండి పెడతాడు. సో అది గొప్పతనం. ఓకే, కానీ ఇప్పుడు వాడు ఏం కష్టపడకుండా వాడి ఇంట్లో అన్ని మొత్తం వాని గోదాములలో మొత్తం ధాన్యం ఉండాలంటే ఏం చేయాలి? వాడు కష్టపడాడు, వాడు గింజ వేయడు, వాడు నాటాడు, వాడు మొద్దు పని చేయడు, ఏం చేయడు. కానీ వాని ఇంట్లో ఉండాలి. ఏం చేస్తాడు? వాడు ఎత్తుకొస్తాడు. అందరి కష్టపడ్డ రైతులందరిది ఎత్తుకుపోతాడు. గాన్నే రాక్షసుడు అన్నారు. అందరి కష్టాన్ని ఎత్తుకొచ్చుకొని బల ప్రదర్శన చేసి వాడు ఒక్కడే సుఖాన్ని అనుభవించేటోడు రాక్షసుడు. అందరికీ సమన్యాయంగా అందరూ బతికేటట్టు చేసేటోడు ఈ ప్రకృతి. దేవుడు సృష్టించిన అన్ని చరాచర వస్తువులు అన్నీ అందరి కోసం సృష్టించబడ్డాయి, కొందరి కోసం కాదు. అవి కూడా లెక్కలేనంత సృష్టించిండు దేవుడు. ఇప్పుడు చూడండి, మనుషులే 800 కోట్ల మంది భూమి మీద, 800 కోట్ల మంది, 8 బిలియన్. ఓకే, అట్లా కాక పురుగులు, కీటకాలు, లేకపోతే జంతువులు, పక్షులు, చేపలు, లెక్క పెట్టండి, లక్షల కోట్ల జీవరాశులు. ఇన్ని జీవరాశులు రోజు గాలి పీల్చుకొని వదిలినా అయిపోతలేదు గాలి. పంచభూతాలు అన్నారు. ఏవి? భూమి యొక్క గాలి, ఓకే, ఆ యొక్క ఇది ఈథర్ అంటే యొక్క శూన్యం. ఓకే, సో ఈ 5 ఉన్నాయి కదా పంచభూతాలు. నువ్వు ఎన్ని రోజులు ఎంతమంది పీల్చుకున్నావు అది అయిపోతలేవు అవి. గమనించండి మీరు దయచేసి. ఓకే, సో అట్లనే చెట్లకు పెట్టిన మంచి గుణం మీరు చూడండి. అది ఒక గింజ పెడితే మళ్ళీ అంత పెద్ద చెట్టు ఎట్లా అవుతుంది? ఆ చెట్టులకి వెళ్ళి గన్ని పండ్లు ఎట్లు వస్తాయి? మళ్ళీ అల్లకెళ్ళి ఒక గింజ తీసుకొని మళ్ళీ పెడితే మళ్ళీ గన్ని పండ్లు ఎట్లు వస్తాయి? మళ్ళీ అది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. దానికి చెట్టు లోపలికి వెళ్ళి మ్యాంగో పండు ఇవ్వాలి, లేకపోతే యాపిల్ పండు ఇవ్వాలి, లేకపోతే జామ పండు ఇవ్వాలి. ఇన్ని గుణాలు మట్టిలోకి వెళ్ళి ఎట్లా పెట్టిండు దేవుడు అంటాం? అంటే చెట్టుకి కావాల్సిన ఆ పంచభూతాలను పెడితే అల్లకెళ్ళి ఎన్ని ఇస్తుంది? ఇప్పుడు మాంసం అల్లకెళ్ళి వస్తుంది కదా. ఇప్పుడు ఏనుగు ఉన్నది, ఆవు ఉన్నది, ఏం తింటుంది? అది గడ్డి తింటుంది. గడ్డి మాంసం లేక కన్వర్ట్ అవుతుంది. అవునా? ఇలా మనకు తెలిసి ఏ గ్రహం మీద ఏది యొక్క భూమి మీద బతకడానికి కావాల్సిన వాతావరణం లేదు. చాలా గ్రహాల్లో ఉంటే మొత్తం గాలి ఉన్నది, లేకపోతే గాలే లేదు అసలే. ఇప్పుడు మార్స్కి మనం రోవర్లు పంపించారు కదా, అమెరికా నాసా కానీ మనోళ్ళు కూడా పంపించే ప్రయత్నం చేశారు కదా, మంగళయాన్. ఏమున్నది ఆడ? సూర్యుడికి అతి దగ్గర గ్రహాల్లో అదొకటి. అక్కడ గాలి లేదు, నీళ్ళు లేవు. ఓకే, సో మన భూమి మీద గాలి ఉండడం వల్ల ఉల్కలు వేరే గ్రహాల నుంచి అవి కొట్టుకోనో అవి విడిపోయో వచ్చి భూమి మీద పడితే ఆ మంట ఎంత స్పీడ్ తోటి వచ్చినప్పుడు మన భూమి మీద గాలి ఉండడం వల్ల ఆ ఫ్రిక్షన్ వల్ల భూమికి దానివల్ల గాలిలోనే మండిపోతున్నాయి అవి. అంటే మన మీద పడతలేవు, మన మీద పడే లోపలనే గాలిలోనే మండిపోతున్నాయి. అది మరీ పెద్దదైతే ఎక్కడైనా వెనకడ పడ్డాయి, ఎక్కడైనా ఇక పడితే కొంచెం మిగిలింది పడితే పడ్డది. అర్థం చేయాలి. అవి కూడా సముద్రంలో పడ్డాయి, లేదంటే అదేంటి సైబీరియన్ ఇట్లాంటి వాటిలలో పడ్డాయి. అంటే ఈ గాలిని పెట్టడం వల్ల ఎన్ని ప్రయోజనాలు మనల్ని రక్షిస్తున్నది. అంటే భూమిని బతకడానికి అనుకూలమైన వాతావరణమైన స్థలంగా ఎవడు పెట్టిండంటావు? అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను అంటే, ఇప్పుడు ఎందుకు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అంటే దెర్ ఈస్ ఎ యూనివర్సల్ కాన్షియస్నెస్. అంటే ఈ ప్రపంచం అంతా ఇలా జీవులు 4 రకాలు పుడతారు. ఆడ మగ సంభోగం చేసుకుంటే అది మనిషి కానీ జంతువులు కానీ, అది ఒక మార్గం. ఓకే, అది ఒక మార్గం. గుడ్డులకేలు పుట్టడం ఇంకో మార్గం. ఓకే, అట్లనే ఇక గాళ్ళకేలు పుడతాయి. మీకు ఈజీగా అర్థం కావాలంటే చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఒక మాంసం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, అరటిపండు కానీ ఏదైనా బయట పెట్టండి, ఉల్లిగడ్డలు కానీ బయట పెట్టండి. 1 రోజు 2 రోజులు ఆగి చూడండి, తెల్ల పురుగులన్నీ వస్తాయి, ఆ ఎగిరే చిన్న చిన్న కీటకాలన్నీ వస్తాయి. ఏడికేలు పుడుతున్నాయి అంటావు? ఏడికేలు పుడుతున్నాయి మీరు చెప్పండి. గాల్లోకెళ్ళి పుడుతున్నాయి. ఆడ పండు ఉంటుంది, ఆ పండుని ఎందుకు వస్తున్నాయి పురుగులు? పురుగులు ఎందుకు వస్తున్నాయి మీరు చెప్పండి. ఆ పురుగుల వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీరు చెప్పండి.
ఇక్కడ శుచి శుభ్రత ఉంది, మలం ఉంది, ఇంకోటి ఉన్నాయి, ఆడ పెండ పురుగులు వస్తాయి, ఇంకో పురుగులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఈగలు వస్తాయి అశుభ్రంగా ఉన్న దగ్గర. ఎందుకు వస్తున్నాయి చెప్పండి మీరు? ఎక్కడి నుంచి ఊడుతున్నాయి? ఫస్ట్ థింగ్ ఎందుకు వస్తున్నాయి? వాటి పర్పస్ ఏంది? ఏం లేదు. వాటిని ఏం చేస్తుంది? ఆ చెడు పదార్థాన్ని భూమిలోకి కలపడానికి. అది డైరెక్ట్గా భూమిలో అట్లనే కలవదు. దాని ఇప్పుడు ఈవెన్ మనిషి శవాన్ని భూమిలో పాతి పెట్టినా అది డైరెక్ట్గా శవం మట్టి కాదు. ఆ పురుగులు వచ్చి దాన్ని తింటాయి. ఓకే, తిని దాన్ని అంటే డీకంపోజ్ చేస్తాయి. దాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసి అది ప్రకృతి లోపల కలుపుకుంటుంది. అది గాల్లో కలుపుకుంటుంది, మట్టిలో కలుపుకుంటుంది. మట్టిలో ఏదన్నా ఇర్రి మళ్ళీ మట్టి తయారవుతుంది. ప్లాస్టిక్ అట్లాంటివి తప్ప కొన్ని పదార్థాలు తప్ప మెజారిటీ నువ్వు ఏదన్నా కూరగాయలు వెయ్యి, లేకపోతే డెడ్ బాడీలు వెయ్యి, చచ్చిపోయిన కలేబరాలు వెయ్యి, ఓకే, మనుషుల శవాలు వెయ్యి, ఏదన్నా వెయ్యి, మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత పోతే, కొన్ని నెలల తర్వాత పోతే మట్టి అవుతుంది. ఆడ శవం ఉండదు. సో అది ఆడ శవం ఉంది అని ఎట్లా తెలుసు వాటికి? దాన్ని డీకంపోజ్ చేయాలని ఎట్లా తెలుసు? వాటిని అలా మట్టిలో కలుపుకోవాలని ఎట్లా తెలుసు? ఆలోచించండి. ఒక్క కాకి ఆడ ఏదైనా ఫుడ్ పెడితే ఒక్క పావురమో, ఒక రామచిలుకనో, ఒక కాకి వచ్చి ఆడ చూసి గంట తర్వాత చూస్తే, తెల్లారి చూస్తే రోజు వందల వేల కాకులు, వందల వేల పక్షులు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటావు? ఒక్కటి చూసింది అది తినేసి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ 100 వాటిని ఎట్లా తెచ్చిందంటావు? అంటే ఇది ముచ్చడి చెప్తే వాటి అన్నిటికీ అర్థమవుతుందని అర్థమే కదా. అంటే వాటికి కూడా భాష ఉందని అర్థమే కదా. వేల మైళ్ళు పక్షులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి, ఈ చలికాలం వస్తే ఒక దేశంకి పోతాయి, ఎండాకాలం వస్తే ఇంకో దేశంకి పోతాయి. వేల మైళ్ళు ప్రయాణిస్తాయి. వాటికి ఎట్లా తెలుసు అంటావు? నువ్వు సునామీ వచ్చినప్పుడు మనుషులు చచ్చిపోయారు కానీ ఒక్క జంతువు ఒక్క పక్షి చచ్చిపోలే. 3 రోజుల ముందే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినాయి. దయచేసి గమనించండి. ఓకే, కుక్క మనకంటే 300 రెట్లు ఎక్కువ వినగలుగుతుంది, 300 రెట్లు ఎక్కువ వాసన చూడగలుగుతుంది. అది ఏదైనా వాసనతోటి పసిగడుతుంది. దానికి ఆ లక్షణం ఓడబెట్టిండంటావు? వాటికి ముందే ఏదైనా వచ్చే ముందే తెలిసిపోతాయి, ఆ సౌండ్లు వినొస్తాయి మనకి ఇన్రా అని. మనం ఏం చేస్తున్నాం? వెనకడ మనకి ఇన్రాక చచ్చిపోయినాం. ఇప్పుడు ఏం చేసినాం? మనము శాటిలైట్ని తీసుకుపోయి పైన ఎత్తు మీద పెట్టినాం. భూమికి కంటే అంటే పైన ఎంత ఎత్తుకు పెట్టినామంటే శాటిలైట్ని పైనుంచి చూస్తే భూమి మీద ఏమవుతుందో అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు జీపీఎస్ అట్లనే నడుస్తుంది. ఓకే, మనకి ముందే వెదర్ ఫోర్కాస్ట్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఆ నుంచి చూస్తారు గాలి ఎడికేలు వస్తుంది, ఎడిదిక్కు పోతుంది, అన్ని లెక్కలేసి ఈ స్పీడ్లో ఇంత దూరం వస్తే అది ఏ ప్రాంతాలకు వస్తుందో చూసి ముందే చెప్తే దాన్ని బట్టి నువ్వు అటు పోవాలన్నా, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే ఇంట్లోనే ఉండాలన్నా, బయటకు పోవాలన్నా, దాచుకోవాలన్నా అనేది ఎవరిది వాళ్ళని నిర్ణయించుకోవాలి. ఎట్లా చెప్తున్నారు? శాటిలైట్ అనేది పైన పెట్టి పైనుంచి చూస్తున్నారు ఏమవుతుంది అనేది. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ పక్షులకు, జంతువులకి వాటి శాటిలైట్ అవసరం లేదు. ఒక పక్షి చూసేసి వచ్చి మిగిలిన జంతువులు అన్నిటికీ చెప్తుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంది అంటే ఈ ప్రకృతి అనేది అత్యంత బలమైంది. అది అన్ని తనంతట తనే చేస్తుంది. నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకోదు, నువ్వు చెప్తే ఆగది. నిద్ర అది నువ్వు అలసిపోతే అది ఆటోమేటిక్గా తెప్పిస్తుంది. నిద్ర రావడానికి కారణం ఏంది? నిద్ర అనేది ఏం చేస్తున్నది? ఈ అలిసిపోయిన శరీరాలన్నిటికీ ఆక్సిజన్ కావాలి కాబట్టి వాటిని మళ్ళీ ఆక్సిజన్తో ఆ యొక్క శరీర కణాలన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తుంది. తుమ్ము అనేది ఎందుకు వస్తుంది? ముక్కులోకి, ఆ యొక్క శరీరంలోకి, లంగ్స్లోకి, శరీరంలోకి అన్వాంటెడ్ చలి కానీ, లేకపోతే ఒక పొగ కానీ, లేకపోతే దుమ్ము కానీ శరీరంలోకి పోకుండా ఉండడానికి, అది బయటకు పంపించడానికి తుమ్ముతుంది. దగ్గు ఎందుకు వస్తుంది? ఆ యొక్క లోపల ఈ యొక్క మనం తిన్న ఆహారం వల్లనో దేని వల్లనో అక్కడ లోపల అబ్స్ట్రక్షన్ ఉంది, అంటే అడ్డపడుతుంది, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. చిన్న రంధ్రంలోకి వెళ్ళి గాలి పంపించండి, సౌండ్ వస్తుంది. ఇలా వేస్తే ఏమవుతుంది? చిన్న రంధ్రంలోకి వెళ్ళి ఇప్పుడు ఫ్లూట్ వాయిస్తాం. ఏంది? చిన్న రంధ్రంలోకి వెళ్ళి గాలి పంపిస్తే సౌండ్ చేస్తుంది. అర్థమైందా? అంటే దగ్గుతున్నవంటే అర్థమైంది ఆ యొక్క గాలి పీల్చుకోవడానికి ఏదో అడ్డపడుతుంది అని అర్థం. జ్వరం వస్తుంది. జ్వరం ఎందుకు వస్తుంది? శరీరం వేడెక్కుతుంది. ఎందుకంటే ఈ యొక్క శరీరంలోకి వేరే ఏదో వచ్చింది, అంటే వేరే బ్యాక్టీరియానో వైరసో వచ్చి లోపలికి వచ్చింది బయట నుంచి. వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు, ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కొట్లాడుతుంది, ఆ బ్యాక్టీరియాని చంపుతుంది, ఆ వైరస్ తోటి కొట్లాడుతుంది, వైరస్ని చంపుతుంది.
ఆ చంపే క్రమంలో శరీరం వేడెక్కుతుంది. ఇవన్నీ ప్రొటెక్షన్ మెకానిజమ్స్ అని చెప్తున్నాను నేను. ఇవన్నీ ఓడిపెట్టినట్టు ఆ ప్రకృతి. ఓకే, అర్థమైందా? సో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ఆ యూనివర్సు, లేకపోతే ప్రకృతి నియమాలు, లేకపోతే లాస్ ఆఫ్ నేచరు, లాస్ ఆఫ్ యూనివర్స్ అనేది ఈ యూనివర్స్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. మనం నిమిత్త మాత్రంగా మన శైలి ఏమీ లేదురా గాడిద కొడుకులారా అని చెప్తున్నా. ఈ అన్ని సారాంశం అర్థమైందా? సో దాన్ని బట్టి మీరు చెప్పండి, కర్మ ఉందా లేదా? న్యూటన్ థర్డ్ మన వాళ్ళు చెప్పిన మనం ఏదైతే వెస్ట్రన్ వరల్డ్ అంటున్నామో, ఈ వెస్ట్రన్ వరల్డ్లో ఏమీ లేని రోజులలోనే, విమానం లేని రోజులలోనే, వీళ్ళకి తినడానికి తిండి లేని రోజులలోనే వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువ మంది అక్కడ ఏదైతే దొరుకుతుందో, ఏదైతే జంతువులు దొరుకుతాయో వాటిని చంపుకొని తిన్న కల్చర్. అర్థమైందా? ఇట్లా వెజిటేరియన్ తినాలి, ఇట్లా సమతుల్యమైన ఆహారం తినాలి, అలా నెయ్యి వేసుకోవాలి, అలా తొక్కేసుకోవాలి, కూరగాయలను కూడా గిన్ని రకాల టేస్ట్లో వండుకొని తినొచ్చు, అలా పసుపు వేసుకోవాలి, పసుపుకి యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి, వెల్లుల్లికి యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి, అల్లంకి ఇంకో లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ తెలియదు వెస్ట్రన్ వరల్డ్కి. ఈ వెస్టర్న్ వరల్డ్ అడవి ట్రైబల్ ఓకే, అడవి మనుషులు ఆడ ఏది దొరుకుతుందో తిన్నారు అంతే. ముఖ్యంగా జంతువులను చంపుకొని తిన్నారు. అమెరికాలో కూడా 70వ దశకం దాకా కూడా రీసెంట్గా వాళ్ళు కొంచెం మార్పులు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ ఎక్కువ మంది ఏం తినేటోళ్ళు మాంసం, పందియో ఆవో ముఖ్యంగా, తర్వాత చేపలు, లేదంటే కోడి మాంసం, ఎక్కువ రెడ్ మీట్ ఓకే. అంటే ఆవు పంది మెయిన్గా, ఓకే, మెయిన్ మీల్. ఓకే, స్నాక్ టైపు ఇవి ఫిష్ లేకపోతే చికెన్. ఓకే, సో మాంసం, తర్వాత ఆలుగడ్డలు, తర్వాత కేకులు, స్వీట్లు. వెజిటేరియను గ్రీనరీ ఇవి తినేటోళ్ళు కాదు. అందుకని చాలామందికి ఒబేస్ ఉండేటోళ్ళు, గుండె జబ్బులు వచ్చేటివి మన దగ్గర చూసి నేర్చుకున్నారు. ఇవన్నీ బియ్యం తినాలి, రైస్ తినాలి, నట్స్ తినాలి, పల్లీలు తినాలి, ఇంకో ఏమంటారు మన బాదాములు తినాలి, నట్స్ తినాలి, ఇట్లా అన్ని సమతుల్యమైన ఆహారం తినాలనేటువంటిది మనకెట్లా తెలుసు? మన దగ్గర ఉన్న శాస్త్రవేత్తలు, మన ఏమంటారు ఇప్పుడు శాస్త్రవేత్తలన్నా, అప్పుడు మహర్షులన్నా, ఋషులన్నా ఒకటే. ఋషి ఏం చేసేవాడు? అడవులలో కందమూలాలు తింటూ రీసెర్చ్ చేసేవాడు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు సంపాదించిన జ్ఞానాన్ని రాజులకు చెప్తే రాజులు ఇంప్లిమెంట్ చేసేవారు. రాజులు ప్రజలందరూ ఆచరించేటట్టు చూసేవాడు. ఎవ్రీథింగ్. వాళ్ళు విమానం కనుక్కున్నారు రైట్ బ్రదర్స్ అంటే, ఆ బ్రిటిష్ వాడు ఎత్తుకుపోయిన ఆ యొక్క శాస్త్రాలని వాడు అమెరికా వాళ్ళకి ఇస్తే, అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి వాడు విమానం కనుక్కున్నాడు. మన వాళ్ళు ఎప్పుడో విమానం తయారు చేశారు. బ్యాటరీ మన వాళ్ళు తయారు చేసిన బ్యాటరీని తీసుకొని వాడు బ్యాటరీ తయారు చేసుకున్నాడు. అంటే మన పుస్తకాలను ఎత్తుకుపోయాడు. వాడన్నిటికంటే పెద్ద ఎత్తుకుపోయింది లక్షల పత్తి, ధాన్యము, అనేక గనులు, బంగారము, డైమండ్స్, ఇవన్నిటితో పాటు ఓకే అన్నిటికంటే ముఖ్యమైనది ఎత్తుకుపోయింది బుక్స్, నాలెడ్జ్. ఓకే, అర్థమైందా? సో ఎత్తుకుపోయి వాడు అన్ని తయారు చేసుకొని వాడు పేటెంట్లు పెట్టుకొని మళ్ళీ అమ్ముకుంటున్నాడు. అంటే వాడు అని జనరేషన్స్ ప్రపంచంలో ఎవడు ఆ వస్తువు వాడినా కొంత పర్సంటేజ్ రాయల్టీ వాళ్ళకి పోతుంది. అర్థమైందా? సో అట్లా ప్రతి విషయంలో మన పూర్వీకులు విమానం మనల్ని కనిపెట్టారు, మందులు, మెడిసిన్. ఓకే, ఇట్లా ఎన్ని రకాలుగా రీసెర్చ్ చేసి కనిపెట్టారు మన వాళ్ళు అని చెప్తున్నా. ఓకే, ఆ క్రమంలో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఇన్ని ఎగ్జాంపుల్స్ సారాంశాలు మీకు ఏమర్థమైంది అంటే, ఈ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తుంది ఓకే ఒక అద్వితీయమైన శక్తి ప్రకృతి అనేది మనం గమనించాలి ఇక్కడ. ఓకే, రెండోది రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు, ఇంకో ఆయన దేవుడు, ఇంకో ఆమె దేవత, చెట్టుని దేవత అన్నారు. ఎందుకంటే చెట్టు మనం బతకడానికి కావాల్సిన మూలాధారం ఇస్తుంది కాబట్టి దేవత అన్నారు. భూమి దేవుడు దేవత అన్నారు, ఎందుకంటే మనకు కావాల్సిన ఇస్తుంది కాబట్టి. నదులు దేవత అన్నారు. మంచి చేస్తే దేవుళ్ళు అన్నారు, చెడు చేస్తే రాక్షసులు అన్నారు. వాళ్ళకి అద్వితీయమైన శక్తులు ఉన్నాయి. ఆకాశానికి వెళ్ళి వచ్చిర్రు, ఏదో పీకిర్రు. నో, దట్ ఈజ్ అబ్జల్యూట్ రాంగ్. రాముడు ఎక్కడ కూడా మాయలు మరాఠీలు చేయలే, కృష్ణుడు చేయలే. ఓకే, ఎవ్రీథింగ్ ఏది వెరీ ప్రాక్టికల్. రావణాసురుడు మాయలు మరాఠీలు చేయలే. వాళ్ళు ఒకరు ఇబ్బంది పెట్టినోడు రాక్షసుడైండు, వాళ్ళకి టెక్నాలజీ ఉండే, దట్ వాజ్ ఎ టెక్నాలజీ. రావణాసురుని దగ్గర విమానాలు ఉండే, అర్థమైందా? సో ఇట్ వాజ్ ఎ టెక్నాలజీ. ఇవాళ లేవు అమెరికా దగ్గర,
ఇవాళ లేవా మన ఇండియా దగ్గర, లేవా రష్యా దగ్గర? ఇవాళ అణ్వాయుధాలు లేవా, రకరకాల విమానాలు లేవా, రకరకాల ఈ యొక్క గాలి నుంచి కొట్టేటివి ఉన్నాయి, భూమి మీద నుంచి కొట్టేటివి ఉన్నాయి, సముద్రం నుంచి కొట్టేటివి లేవా ఇవాళ? అట్లనే అప్పుడు కూడా ఉండే. అప్పుడు ఉన్న వాటిని ఆధారం చేసుకుని ఇప్పుడు తయారు చేసుకున్నారు మళ్ళా. ఆ రోజు టెక్నాలజీ లేకపోతే అద్భుతమైన ఆలయాలు ఎట్లా కట్టిర్రు? బృహదేశ్వర ఆలయంలో ఆ పైన ఉండే ఒక రాయి టన్నులు ఉంటుంది. పైన గోపురం రాయి, గంత రాయిని, టన్ను రాయిని గంత పైన ఎక్కి ఎట్లా పెట్టిరంట? ఎన్ని ఏనుగులు, ఎన్ని మనుషులు. అప్పుడు టెక్నాలజీ లేకపోతే గంత పెద్ద ఏమంటారు వాటిని పిరమిడ్ ఎట్లా కట్టిరంట? ఆలోచించండి. ఓకే, సో ఇప్పటికంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉండే గంతే. వాళ్ళు మనుషులే. ఇక్కడ అద్భుతమైన శక్తి ఏది? రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఇంకో ఆయన కాదు. ఓకే, వాళ్ళు మంచి చేశారు కాబట్టి చరిత్రలో వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఆ ప్రకృతికి, ఆ నేచర్కి. మనం ఏమి కష్టపడకుండా వచ్చిన వాటిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, గాలిని, నీరుని, కాబట్టి అవి లేకపోతే మనం బతకలేం కాబట్టి, అవి అరగనంత ఇచ్చారు కాబట్టి, ఏ గ్రహం మీద లేదు కాబట్టి మనం బతకడానికి మూలాధారమైంది కాబట్టి కృతజ్ఞత చెప్తున్నాం. ఇక మరి గుళ్ళు ఎందుకు, పూజారులు ఎందుకు, వీళ్ళంతా ఎందుకు అంటే వాళ్ళు నీకేదో రోగం తగ్గించడానికి కాదు. బిషప్లు ఇంకోడు వాడు ఇట్లా చెప్తే రోగం తగ్గేది ఉంటే వాళ్ళు ఒక్క పూజారి చావడు, ఒక బిషప్ చావడు, ఒక పాస్టర్ చావడు, ఒక ఇమాం చావడు. వాళ్ళు మాయలు మరాఠీలు చేసుకొని వాళ్ళకి రోగాలు వాళ్ళే తగ్గించుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెరటి వాళ్ళు ఇట్లా అంటే మాయలు చేస్తే ధాన్యం వాళ్ళకెళ్ళే వస్తుంది. వాళ్ళు ఏమైనా వాళ్ళ ఇంట్లోకెళ్ళి చేసుకుంటారు, లేదా వాళ్ళ గుళ్ళకెళ్ళి చేసుకుంటారు. మనందరం దానం ఇస్తేనే గుళ్ళ బతుకుతారు. వాడు అన్నదానం చేస్తాడు. పూజారికి బతకాలంటే మనందరం దానం ఇస్తేనే, డొనేషన్ ఇస్తేనే. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అద్భుతమైన శక్తులు లేవు. అవి జ్ఞాన కేంద్రాలు. ప్రజలు ఇంతమందిని ఒక సిస్టమేటిక్గా మనం కంట్రోల్ చేయలేం కాబట్టి, ఆ ప్రకృతి నియమాలను అందరూ పాటించకపోతే ఉపద్రవాలు జరుగుతాయి కాబట్టి, ఈ కర్మ అనేది ఉంది కాబట్టి, ఈ ప్రకృతి అనేది అత్యంత పవర్ఫుల్ కాబట్టి, ఖురాన్లో ఏం చెప్తారు, బైబిల్లో ఏం చెప్తారు, లేకపోతే ఈ యొక్క భగవద్గీతలు ఏం చెప్తారు? గిట్లా బతుకురా, గిట్లా బతికితే ఇంకా మంచిగా బతుకుతావు, సంతోషంగా బతుకుతావు అని చెప్తారు తప్ప ఏం కష్టపడకు, నువ్వు పని చేయకు, ఇటు వచ్చి కూర్చోండి భజన చేయి, నీకు అన్నీ కావాల్సిన అష్టైర్యాలు ఇస్తాడు అని చెప్తే వాడు తప్పు చెప్తున్నాడు. వాడు వాని స్వార్థం కోసం, వానికి ఇచ్చేటువంటి యొక్క దక్షిణ కోసం అబద్ధం చెప్తున్నాడు. అంటే అది నమ్మకండి, దయచేసి నమ్మకండి. దేవుణ్ణి మొక్కుకోండి, దేవుడు చెప్పినవి పాటించండి, ఇంకా ఉన్నదానికంటే ఇంకా సంతోషంగా బతుకుతారు. దయచేసి ఆలోచించండి. ఆ క్రమంలో ఈ యూనివర్స్ అనేది మొత్తం ఆ విధంగా యొక్క ఏది నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఆ మంచి చేసిన వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు మనుషులే. రాముడు మనుషుడే, కృష్ణుడు మనుషుడే, ఎవరైనా మనుషులే. బుద్ధుడు మనుషుడే. బుద్ధుడు ఏడ మాయలు మరాఠీలు చేయలే, ఇలా విగ్రహాలు పెట్టి మొక్కుతున్నాం. ఆయన చెప్పినటువంటి జ్ఞానము గురునానక్ ఏ మాయల మంత్రాలు చేయలే, ఇలా మొక్కుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాటి వల్ల ఉన్నదానికంటే మంచిగా బతకడం స్టార్ట్ చేశారు. భగవద్గీతలో ఉన్నవి పాటించితే ఇంకా మంచిగా బతికారు కాబట్టి కృతజ్ఞత చెప్పారు, థ్యాంక్స్ చెప్పారు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక్కడ మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యూనివర్స్ అనేది అత్యంత పవర్ఫుల్ ఉంది. అది ఒక సిస్టమేటిక్గా నడిపిస్తున్నది. అది నువ్వు చెప్తే నేను చెప్తే వినది. ఆ ప్రకృతి నియమాలు నువ్వు పాటించకపోతే నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తావు. దీన్నే ఏం చెప్పిండు సార్ ఐజాక్ న్యూటన్? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ న్యూటన్స్ మూడు నియమాలు చెప్పిండు సార్ ఐజాక్ న్యూటన్. ఎవరు చెప్పినా గదే ముచ్చట. ఓకే, అమెరికాలో ఉన్నాడు ముక్కులకెళ్ళి గాలి పీలుస్తాడు. ఓకే, కాబట్టి ఎవడు చెప్పినా, ఏ రంగు ఉన్నోడు చెప్పినా ముచ్చట గదే వాడు ఇంగ్లీష్లో చెప్పవచ్చు, మన వాళ్ళు సంస్కృతంలో చెప్పవచ్చు, కానీ ముచ్చట సేమ్. ఓకే, లేకపోతే వాళ్ళు అరబిక్లో చెప్పవచ్చు, కానీ ముచ్చట సేమ్. ఓకే, ఆ క్రమంలో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేది ప్రకృతి నియమం. ఓకే, జామ విత్తనం పెట్టి మర్రి చెట్టు రమ్మంటే రాదు. అర్థమైందా? నువ్వు చేసుకున్న ఇప్పుడు ఆ డార్విన్ సిద్ధాంతం ఏంది? దాని మెడ ఎందుకు పొడుగైంది? జిరాఫీ మెడ ఎందుకు పొడుగైంది? దానికి భూమి మీద దాని మెడ అందుతున్నంత దూరంలో ఆకులను కరువులు వచ్చినాయి, ఆ కాటకాలు వచ్చినట్టున్నాయి. ఆ సందర్భంలో ఆ కిందున్న ఆకులని తినేసినాయి. దానికి ఇంకా అది బతకాలంటే దాని మెడను అందుకోవడానికి ట్రై చేసింది. ఆ క్రమంలో దాని మెడ సాగింది. దాని మెడ సాగినప్పుడు దాని లక్షణాలు దాని బిడ్డకు వచ్చినాయి.
దిస్ ఇస్ కర్మ. దిస్ ఇస్ కర్మ. ఎవ్రీ యాక్షన్ గెట్స్ ఇంటూ రిజిస్టర్డ్ ఇంటూ యువర్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏలో రిజిస్టర్ అవుతుంది కాబట్టి నీ సీడ్కి ఆ లక్షణాలు వస్తాయి. వాడు ఉట్టిగానే గుడ్డోడై పుట్టాడు, వాడు ఉట్టిగానే ఎడ్డోడై పుట్టాడు, వాడు ఉట్టిగానే ఇంకోటై పుట్టాడు. ఎవ్రీ యాక్షన్ ఇప్పుడు నీకు వాడు గుడ్డోడైంది వంశపారంపర్యంగా వచ్చింది అంటారు. మా నాయనకో మా తాతకో షుగర్ ఉంటే నాకు వచ్చింది, బట్టతలు ఉంటే నాకు వచ్చింది, లేకపోతే ఎవరికో ఇటుతారో అటు సైడో ఇటు సైడో ఎవరికో ఏదో ఉంటేనే వచ్చిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు వస్తాయి? పెళ్లి చేయాలంటే ఇటు 7 తరాలు చూడాలి, అటు 7 తరాలు చూడాలి. వీళ్ళ వంశంలో ఎవరికైనా ఈ రోగం ఉందా ఆ రోగం ఉందా అని ఎందుకు పరిశీలించేవారు? చెప్పండి మీరు దయచేసి. ఎందుకంటే ఆ యొక్క ప్రతి చర్య డిఎన్ఏలో రిజిస్టర్ అవుతుంది. ఆ డిఎన్ఏలో రిజిస్టర్ అయింది, అది సీడ్. అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. జామ చెట్టు పెడితే ఎందుకు జామకాయలే వస్తున్నాయి? ఎందుకంటే దాని డిఎన్ఏలో జామ చెట్టుకు ఉండే లక్షణాలు రాయడం జరిగింది. సో కాబట్టి ఎవ్రీ యాక్షన్ గెట్స్ రిజిస్టర్డ్. ప్రతి చర్య రిజిస్టర్ అవుతుంది. అర్థమైందా? దొంగ చేసే దొంగకి దొంగ కొడుక్కి దొంగ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వ్యభిచారినికి ఆమె బిడ్డకి వ్యభిచారం లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చిన్నపిల్లల ముందు ఏది పడుతుంది మాట్లాడద్దు, ఏది పడుతుంది చెప్పొద్దు ఎందుకనే వాళ్ళు అది ఆలోచించండి. ఓకే. సో అట్లనే ఒక ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు మందు తాగొద్దు, క్యాఫీన్ తాగొద్దు ఎందుకంటారు? ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఒక అడల్ట్కి ఏమవుతుందంటే మైండ్ని కంట్రోల్ చేసేటువంటి అన్ని ఆర్గానిజమ్స్ నా యొక్క బ్రెయిన్ ఫుల్ డెవలప్ అవుతుంది. మైండ్ని కంట్రోల్ చేసేటువంటి కొన్ని మెడుల్లా అబ్లాంగేట కొన్ని యొక్క మైండ్ కంట్రోలింగ్ సెంటర్స్ 21 ఏళ్ళు వచ్చేదాకా పూర్తిగా డెవలప్ కాదు. కానప్పుడు ఈ మందు తాగడం వల్ల లేకపోతే కెఫీన్ తాగడం వల్ల మైండ్ను ఆల్టర్ చేసినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేనప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అర్థమైందా? విచక్షణ కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక ఫుల్లీ అడల్ట్ గ్రోనప్ బ్రెయిన్కి అయితే ఏమవుతుందంటే 21 ఏళ్ళు దాటితే ఏమవుతుందంటే మైండ్ ఫుల్లీ గ్రోన్ అవుతుంది కాబట్టి వాడు కంట్రోల్ చేసుకునే శక్తి కొంత ఉంటుంది. ఫుల్ ఉండదు, కొంత మాత్రమే ఉంటుంది. ఓకే. అండర్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే. 2 రకాలు ఇక్కడ. ఓకే. డ్రగ్స్ ఏది యొక్క ఆల్కహాల్ డౌన్ చేస్తుంది మనిషిని. ఆల్కహాల్ డౌన్ చేస్తుంది. టెంపరీగా నీకు కొన్ని థాట్స్ ఆ యొక్క కంటిన్యూస్గా నీకు తలకుండా చేస్తుంది కానీ బట్ డౌన్ చేస్తుంది. అంటే అది దాని ఎఫెక్టివ్ అయిన తర్వాత వాడు వాడుకుంటాడు. 1-2 గంటలు తాగిన తర్వాత లేకపోతే 3-4 గంటల తర్వాత వాడు నిద్రపోతాడు. డ్రగ్స్ సేమ్ థింగ్. ఆల్కహాల్కి 10 times ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది డ్రగ్స్. అర్థమైందా? డ్రగ్స్ తీసుకొని 3 రోజులు నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు, వారం రోజులు నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? దాని ఉన్నంతసేపు మళ్ళీ 3 రోజులు 2 రోజులు కూడా నిద్రపోకుండా ఉండి తర్వాత కంటిన్యూస్ నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. కెఫీన్ ఏం చేస్తుంది? అప్పు చేస్తుంది, నర్వస్ సిస్టమ్ను ఫుల్లీ స్టిమ్యులేట్ చేస్తుంది, అది రెస్ట్లెస్ చేస్తుంది. అంటే వాని ఏమంటారు హైబత్ ఉంటాడు ఆడు. ఓకే. సో అది ఒకటి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ప్రతి చర్యకి అది యూనివర్సల్ కాన్షియస్లో రిజిస్టర్ అయి ఉంటుంది. మన వాళ్ళు ఇంకా విశ్లేషించి చెప్పారు. ఓకే. 3 రకాల కర్మలు ఉంటాయి. రెగ్యులర్ కర్మ లేక సింపుల్ కర్మ. ఓకే. సింపుల్ కర్మ అంటే ఏంది? నువ్వు ఏదైతే ఒక ఫలితాన్ని ఆశించి పని చేస్తావు చూసినావా, అంటే ఇలా నేను ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పి చదువుతావు, లేకపోతే ఎగ్జామ్ రాస్తావు, లేకపోతే నాకు ధాన్యం రావాలని చెప్పి పంట పండిస్తావు, లేకపోతే నాకు జీతం రావాలని పని చేస్తావు. ఏదో ఆశించి పని చేస్తున్నావు చూసినావా, అది రెగ్యులర్ కర్మ. అదేవిధంగా వికర్మ అంటే పాపకర్మ. అందరిని ఇబ్బంది పెట్టి అత్యంత స్వార్థ ప్రయోజనాలు ఉండి అడ్డదారుల పైకి పోవాలని నా ఒక్కరి దగ్గరనే అన్నీ ఉండాలి, అందరిని ఇబ్బంది పెట్టి అందరి దగ్గర దోసుకొని ఇలా అదాని చేస్తున్నట్టు, లేకపోతే ఇంకోరో చేస్తున్నట్టు, కేసీఆర్ చేస్తున్నట్టు, ఇంకో జగన్ చేస్తున్నట్టు అందరు ఎత్తుకుపోయి వాడు ఒక్కడే తినాలి, అందరిని ఇబ్బంది పెట్టి, అది వికర్మ, పాపకర్మ. ఓకే. అదేవిధంగా ఏది అకర్మ అంటే ఈ యొక్క ఏది దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, లేకపోతే 10 మందికి తిండి పెడతారు, మెడిటేషన్ చేస్తారు. అంటే ఏది ఈ కర్మల్ని అకర్మ అంటే కర్మ చేయకపోవడం కాదు, ఈ కర్మల్ని ఈ యొక్క యాక్షన్స్ని మంచి దారిలో పంపిస్తున్నావు అంటే దాన్ని అందరి మంచి కోరుతున్నావు, దాన్ని అకర్మ అంటారు. సత్కర్మ లేకపోతే అకర్మ. అర్థమైందా? 3 తామస గుణము, రాజస గుణము, సత్వగుణం.
యొక్క రాజస గుణం అంటేనేమో రెగ్యులర్ ఏదైనా ఫలితాన్ని ఆశించి చేసేదాన్ని రాజస గుణం. ఓకే, తామస గుణం అంటే వికర్మ. ఓకే, అందరిని గుంజుకొని రాక్షస గుణం, అసుర గుణం. ఓకే, రాక్షస గుణం అందరిని ఇబ్బంది పెట్టి వాడు ఒక్కడే తినాలనుకున్నాడు, అత్యంత స్వార్థపరుడు, వాడు వికర్మ. సాధువులు, సంతువులు, మహర్షులు, గొప్పవాళ్ళు చేసేది అకర్మ. ఏది 10 మందికి తిండి పెట్టాలి, ఏ ఫలితాన్ని ఆశించకుండా సింపుల్ లైఫ్ బతకాలి, అట్లా అది ఇది. ఓకే, సో ఇది 3 స్టేజెస్గా 3 స్టేజెస్లో ఇది దీని యొక్క దాని ఫలితం అనుభవిస్తాం. ఓకే, ఇది యొక్క సంచిత కర్మ. ఓకే, సంచిత కర్మ అంటే అక్యుములేటెడ్, అంటే నువ్వు చేసిన ప్రతిదీ రిజిస్టర్ అవుతుంది, యూనివర్సల్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది, ఎవ్రీథింగ్ నీ కార్మిక్ అకౌంట్లో రిజిస్టర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో సంచిత కర్మ అంటారు, అక్యుములేటెడ్. సో ఆ నెక్స్ట్ స్టేజ్ నుంచి దాని నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏమొస్తుంది? ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు అది నీకు దాని రిజల్ట్ వచ్చే పరిణామం. అంటే ఇప్పుడు బాణాన్ని వదిలితే అది పోయి నీ టార్గెట్ తగులుతుంది అన్నట్టుగా ఆ యొక్క నీవు చేసిన ఫలితాలని అనుభవించే టైం, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆగామిక కర్మ లేకపోతే క్రియామిక కర్మ అంటే ఫ్యూచర్లో జరిగేది, ఫ్యూచర్లో వచ్చే ఫలితం. నువ్వు చేసిన కర్మాలకి ఒక్కొక్క స్టేజ్లో అనుభవిస్తున్న ఫలితం అది. అర్థమైందా? సో ఈ ఆగామిక కర్మని ఈ ప్రారబ్ధ కర్మ అంటే అది నువ్వు చేసుకున్నది అనుభవించాలి. ఇప్పుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్ చూస్తాం. ఏది ఒక గుడికి పోయి వస్తుంటాడు, ఆయన చచ్చిపోతాడు, అకారణంగా యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు, లేకపోతే గుండె హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతారు, కొంతమందికి పక్షవాతం వస్తుంది, కొన్ని రకరకాలుగా మనం కొంతమంది చావు దాకా పోయి తప్పించుకొని వస్తారు. మొత్తం ఫుల్ యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు కూర్చున్న వెహికల్ పోతుంది, అన్నీ పోతాయి, కానీ ఆయన మాత్రం సేఫ్ బయటకు వస్తాడు. అర్థమైందా? అంటే దీన్ని బట్టి ఆలోచించండి. ఏది కొన్ని కేసులలో తల్లిదండ్రులు చచ్చిపోతారు, పిల్లలు బతుకుతారు. ఒకటే కారణం, నలుగురు పోతారు, కానీ ఎన్నుకున్నానికి ఒక్కనికే చచ్చిపోతాడు, మిగతా 3 బతికి వస్తారు. ఎట్లా సాధ్యం ఇవన్నీ చెప్పండి? ఎట్లా సాధ్యం ఇవి చెప్పండి? నెత్తి మీద పడే రాయి అది కొన్నిసార్లు పక్కకు పడుతుంది, ఎట్లా సాధ్యం చెప్పండి? సో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద యూనివర్స్. నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తావు. ఆయన ఎవరో కూర్చుండి నువ్వేం చేస్తున్నావు, చిత్రగుప్తుడు లెక్కలు రాసినట్టు ప్రతి ఒక్కరికి ఆడ కూర్చుంటే లెక్కలు రాయరు. అట్లాంటి కాన్సెప్ట్ లేదు. ఇది ఆయన ఒక సిస్టమ్ క్రియేట్ చేసాడు. ఆ సిస్టంలో ఎవ్రీథింగ్ గెట్స్ టేకెన్ కేర్. ఆడ కూర్చుండి ఆడ మాంసం పెట్టాడు, పోయి దాన్ని డీకంపోజ్ చేయని ఆ జీవులకు పోయి ఆడ కూర్చుండి చిత్రగుప్తుడు కూర్చుండి పో అని చెప్పాడు. ఎవ్రీథింగ్ ఆ యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసినాక సిస్టమ్ విల్ టేక్ కేర్. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. భూమిని తిరిగాడు కూర్చుంటే ఆయన తిప్పాడు. అర్థమైందా? సిస్టమ్ క్రియేట్ చేస్తే సిస్టమ్ విల్ టేక్ కేర్. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే, కాబట్టి ఈ ఏది సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఈ యొక్క ఆగామిక కర్మ. ఓకే, సో వీటిని నీ నెత్తి మీద పడేది పక్కకు పడేటట్టు చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు? దానాలు చేయి, ధర్మాలు చేయి, 10 మందికి సేవ చేయి, ధ్యానం చేయి. ఇప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? మీరు దయచేసి గమనించండి. వాడికి ఆలోచనలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? ఏం లేదు. ఆలోచన అంటే ఇన్ఫర్మేషన్ని నీ యొక్క కంప్యూటర్ లెక్క ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లో పెట్టుకుంటావు. కంప్యూటర్ పెట్టుకున్నాక నువ్వు రెగ్యులర్గా మోర్ ఫ్రీక్వెంట్గా వాడేదాన్ని ర్యామ్లో పెట్టుకుంటారు, టెంపరీ మెమరీలో పెట్టుకుంటుంది. ఎందుకంటే గడికోసారి పోయి డేటాబేస్లోకి వెళ్ళి ఆ డేటాను తెచ్చుకోవాలంటే ఇట్ టేక్స్ టైము, ఎనర్జీ, అన్ని రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. కాబట్టి దానికి టెంపరీ బఫర్ పెట్టుకుంటుంది. అది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. అట్లనే ఈ ఇప్పుడు కొన్ని ఆలోచనలు రెగ్యులర్గా వస్తుంటాయి, కొన్ని ఆలోచనలు చిన్నప్పటి మెమరీస్ ఉంటాయి, రోజు రావవి, మనకు గుర్తు చేసుకుంటూనే వస్తాయి. కానీ రెగ్యులర్గా చేసేటి కొన్ని పనులు చేసి మనం ఆలోచించకుండానే చేస్తాం. ఎందుకని? సో ఆలోచనలు బయటకు వెళ్ళి వస్తలేవు. ఆలోచనలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అంటే ఈ సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, సెన్సరీ కానీ లేకపోతే ఈ యొక్క సెన్సరీయే. ఎందుకంటే జ్ఞానం పొందడానికి జ్ఞానేంద్రియాలను సెన్సరీ ఆర్గాన్స్ అంటారు. కర్మేంద్రియాలు అంటేనేమో మనము మన యొక్క ఎనర్జీని బయటకు పంపిస్తున్నాం. అంటే మనం ఏదో ఒకటి చర్య చేస్తున్నాం, యూనివర్స్ మీద చర్య చేస్తున్నదాన్ని కర్మేంద్రియాలు. మనం నడుస్తున్నాం, ఓకే, మనం చేతులతోటి పని చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే మనము ఇన్ఫర్మేషన్ బయట నుంచి లోపలికి పంపిస్తున్నాం. అర్థమైందా? టచ్ చేస్తాం, ఆ సెన్సరీ ఆ టచ్ చేసిన ఫీలింగ్ని, ఇన్ఫర్మేషన్ని మన శరీరం లోపలికి పంపిస్తున్నాం, వింటాము. ఓకే,
ఇది ఆ యొక్క విన్నటువంటి శబ్దాన్ని లోపలికి పంపిస్తున్నాం. అట్లనే చూస్తాము, ఆ చూసినటువంటి దాన్ని ఆ యొక్క ఇమేజ్ని లోపలికి పంపిస్తున్నాం. సో దోస్ ఆర్ కాల్డ్ వాట్ వీ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్, వాట్ వీ గెట్టింగ్ ఇన్సైడ్, సెండింగ్ ఇన్సైడ్ ఇన్ టు అవర్ బ్రెయిన్ ఈజ్ ఆర్ సెన్సరీ ఆర్గాన్స్. జ్ఞానాన్ని, ఆ నాలెడ్జ్ని, జ్ఞానం అంటే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ఓకే, ఇన్ఫర్మేషన్ని శరీరంలోకి పంపించేదాన్ని ఏది సెన్సరీ ఆర్గాన్స్. ఓకే, సో అయితే ఈ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి వస్తాయి ఆలోచనలన్నీ. అర్థమైందా? నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే అది ఏం ఆలోచనలు రావు. ఇప్పుడు వాడికి ప్రశాంతంగా ఉండాలి, నాకు ఏమి ఉండాలంటే వాడి కోరికలు ఉండొద్దు అని చెప్పేటోళ్ళు వెనకట. ఎందుకని? ఎక్కువ కోరికలు ఉంటే, ఎక్కువ పనులు చేస్తే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లోపల ఉంటే వాడిని స్టేబుల్గా ఉండని, అది ఆ బఫర్లోకి కంటిన్యూస్గా ఉంటాయి. ఈ ఆలోచన తప్పుకోవడానికి మంచి మార్గం ద్వారా ఏం చేయొచ్చు, వాడు మెడిటేషన్ చేసి యొక్క దాన్ని డైవర్ట్ చేయొచ్చు. అట్లా కాకపోతే ఏం చేయొచ్చు, చెడు ద్వారా అయితే డ్రగ్స్, ఆల్కహాల్, డ్రగ్స్ చేస్తే ఏమవుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంది, ఆరోగ్యం పాడవుతుంది. డ్రగ్స్ తీసుకున్నా, ఈ యొక్క ఆల్కహాల్ తీసుకున్నా లివర్ పాడవుతుంది, ఇంకో శరీరంలో ఉన్న వేరే ఆర్గాన్స్ పాడవుతాయి, బ్రెయిన్ పాడవుతుంది, అనేకం పాడవుతుంది. ప్లస్ రెండోది ఏమవుతుంది, దానివల్ల నువ్వు ఈ యూనివర్స్ని ఉన్నదిన్నట్టుగా నువ్వు అనుభవించలేవు, ఒక మత్తులో ఉంటావు. అంటే నీ చుట్టుపక్కల ఏమవుతుందో నీకు పూర్తిగా జ్ఞానం ఉండదు. అంటే యూ విల్ స్టాప్ ఎంజాయింగ్ ద యూనివర్స్ యాజ్ ఇట్ ఈస్. ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క ప్రకృతిని ఉన్నదిన్నట్టుగా నువ్వు అనుభవించవు. నువ్వు ఈడనే ఉంటావు కానీ నీ మైండ్ ఈడ ఉండదు. ఎక్కువ ఆలోచనలు వచ్చిన వాళ్ళు ఈడనే ఉంటారు కానీ ఉండదు. కొంతమంది మైగ్రేన్స్ వస్తాయి, కొంతమంది స్ట్రెస్ వస్తుంది, కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తాయి. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఆ బ్లడ్ లోపలికి అది పోవాల్సిన దానికంటే ఎక్కువ బ్లడ్ నువ్వు ఎక్కువ మైండ్ను యాక్టివేట్ ఎక్కువ ఉంచడం వల్ల, లేకపోతే శరీరం ఎక్కువ కష్టపడడం వల్ల, గుట్టలు ఎక్కడం వల్ల, ఇంకోటి ఎక్కడం వల్ల ఏమవుతుంది, నీ రక్తనాళాల, నీ శరీరానికి కావాల్సిన రక్తము అది ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎక్కువ పంపు చేసేటువంటి, అంటే నీ లంగ్స్ని, నీ యొక్క హార్ట్ని ఎక్కువ పని చేయిస్తున్నావు దాని కెపాసిటీ కంటే ఎక్కువ చేసినప్పుడు. లేకపోతే బాగా కొవ్వు పదార్థాలు తిన్నావు, బాగా నీ రక్తనాళాల్లో కొవ్వు ఎక్కి చేరింది, మినిమం వాకింగ్ చేస్తలేవు, తినే ఫుడ్ అంతా వెజిటేబుల్స్ తింటలేవు, కూరగాయలు తింటలేవు, ఆరోగ్యమైన ఫుడ్ తింటలేవు, కొవ్వు పదార్థాలు తింటే ఏమవుతుంది, ఎక్కువ కొవ్వు అయితే ఏమవుతుంది, కొవ్వు అయితే ఈ యొక్క మగోడికి కండలు ఎక్కువ ఉంటాయి, ఆడామెకి రిలేటివ్లీ కండలు తక్కువ ఉంటాయి. ఆడామెకి కొవ్వు దాచిపెట్టుకునే స్థలాలు ఎక్కువ ఉంటాయి శరీరంలో. కాబట్టి రిలేటివ్లీ ఆడవాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చే సందర్భాలు రిలేటివ్లీ తక్కువ ఉంటాయి. అర్థమైందా? కొవ్వు ఉంటే వాళ్ళకెళ్ళి క్యాన్సర్లు గిన్సర్లు అవి వస్తాయి, అది వేరే ముచ్చట. ఓకే, సో కానీ ఈ యొక్క ఏమవుతుంది, అది కొవ్వు కండలు ఉంటాయి కాబట్టి, మగవాడికి కండలలో కొవ్వు దాచిపెట్టుకోలేదు కాబట్టి అది ఏం చేస్తుంది, రక్తంలో కలిసిపోతుంది. రక్తంలో కలిసినప్పుడు ఆ రక్తనాళాల యొక్క లెంత్ చిన్నగా అవుతుంది, సన్నగా అవుతుంది. సన్నగా అయినప్పుడు నీకు జర మొద్దు పని చేసినా, జర వాకింగ్ చేసినా దమ్ వస్తుంది. దమ్ ఎందుకు వస్తుంది? లంగ్స్ ఎక్కువ పని చేస్తున్నాయి, రక్తం ఎక్కువ ప్రసరించాల్సి వస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు పంపులకు వెళ్ళి నీళ్ళు పంపిస్తున్నాం, మన యొక్క వాటర్ ట్యాంకులకు వెళ్ళి పంపించేటప్పుడు ఎక్కువ ప్రెషర్ తోటి పంపిస్తే ఏమవుతుంది, పైపు వలిగిపోతుంది కదా, రైట్? సో అది పంపించినప్పుడు ఏమవుతుంది, గుండె కూడా పనిచేయాలి. గుండె కూడా అదొక కండరాలే. ఎట్లయితే 4 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. సో అందులో గుండె కూడా ఒక రకమైన మజిల్. సో గుండె గడికోసారి కొట్టుకోవాలి, ఇట్లా కొట్టుకోవాలంటే ఏం కావాలి, దానికి కూడా రక్తం కావాలి. దానికి కావాల్సిన రక్తం ప్రసరణకే ఏదైనా అడ్డు వచ్చింది అనుకో, గుండె కొట్టుకోవడానికి కావాల్సిన రక్తం కావాల్సింది, దానికి కావాల్సిన పైపులలో అడ్డం వచ్చింది అనుకో, ఈ కొవ్వు పదార్థం ఇంకోటి వచ్చినప్పుడు గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోతే వాడు చచ్చిపోతాడు. వైటల్ ఆర్గాన్స్ ఉన్నాయి, గుండె కానీ, బ్రెయిన్ కానీ, ఊపిరితిత్తులు కానీ, మిగతా కాళ్ళు లేకపోయినా, శరీరం యొక్క చేయి లేకపోయినా బతకగలుగుతాడు. కానీ గుండె లేకపోతే, బ్రెయిన్ లేకపోతే బతకలేడు. బ్రెయిన్ అనేది నర్వస్ సిస్టమ్, అది కంట్రోల్ సిస్టమ్, ఓకే, కమాండింగ్ సెంటర్. సో బ్రెయిన్ లేకపోతే మిగతా ఆర్గాన్స్ పనిచేయాలి. బ్రెయిన్ డెడ్ అయితే వాడు కోమాలకు పోతాడు. అర్థమైందా? మిగతా ఆర్గాన్స్ పనిచేసినా ఆ యొక్క వాడు కాన్షియస్లో ఉంటాడు. సో బ్రెయిన్ ఈజ్ వెరీ వైటల్ ఆర్గాన్. సేమ్ థింగ్ లంగ్స్ లేకపోతే నీకు ఆక్సిజన్ రాదు. ఓకే, ఇప్పుడు కిడ్నీ లేకపోయినా వాడు కిడ్నీ డయాలసిస్ చేసుకుని బతుకుతున్నాడు. కానీ 3 వైటల్ ఆర్గాన్స్ లేకపోతే మాత్రం మనిషి బతకడు, గుండె, లంగ్స్, బ్రెయిన్. ఓకే, సో కాబట్టి ఆ గుండె ఆగిపోతే వాడు చచ్చిపోతాడు, హార్ట్ అటాక్. అంటే నీ ఆరోగ్యపు అలవాట్లు, నీ యొక్క హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఆలోచనలు, హెల్దీ యొక్క ఎక్సర్సైజు, మినిమం స్ట్రెస్ లేకుండా ఉండడం, అంటే నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? నీ యొక్క జీవన విధానం సరిగ్గా లేకపోతే. అంటే ఎవ్రీథింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందా లేదా ఇక్కడ గమనించండి అని చెప్తున్నా. ఒక దానికి ఇంకో ఫలితం ఉంది. ఇవాడు అడ్డదారులు సంపాదించుకున్నాడు, వాడు డైరెక్ట్గా చూపెట్టుకోలేడు.
దాని సోర్స్ చెప్పుకోలేడు, వాడు ప్రశాంతంగా బతకలేడు. ఈ ప్రశాంతంగా పోవడానికి వాడు తాగుడు అలవాటు చేసుకుంటాడు. తాగుడు అలవాటు అయితే వాడు ఈ ప్రకృతిని ఉన్నదినట్టు ఎంజాయ్ చేయలేడు. వాడి ఆరోగ్యం పాడవుతుంది, వాని కిడ్నీస్ పాడవుతాయి, వాని బ్రెయిన్ పాడవుతుంది. అట్లా ఏది వెనకట గిన్ని ఫెసిలిటీస్ లేవు, ఇంత సంపద లేదు, ఏది లేదు, గిన్ని పరుపులు లేవు. కానీ దాదాపు 90 నుంచి 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు, ప్రశాంతంగా బతికారు. ఇప్పుడున్న మెంటల్ హాస్పిటల్ లేవు, ఇప్పుడున్నటువంటి కౌన్సిలింగ్ సెంటర్ లేవు, ఇప్పుడున్నటువంటి ఇన్ని హాస్పిటల్ లేవు, ఉన్నాయా? మరి ఇన్ని లేకపోయినా ఎట్లా బతికిర్రు అయ్యా? 100 ఏళ్ళు, 90 నుంచి 100 ఏళ్ళు చాలామంది బతికారు ప్రశాంతంగా. మరి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఎందుకు బతుకుతలేరు? ఎన్ని రకాల రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు? దయచేసి గమనించండి. ఎందుకైతుంది? నీ జీవన విధానం కరెక్ట్ లేదు. అడ్డదారులను పైకి పోవాలని అడ్డమైన పనులు చేస్తున్నావు. దానివల్ల నీ జీవనాన్ని, నీ యొక్క లైఫ్ స్పాన్ని తగ్గించుకుంటున్నావు. ఇలా ధీరుభాయ్ అంబానీకి దేశాలను కొనే పైసలు ఉండే, 60 ఏళ్ళకి పక్షవాతం వచ్చి చచ్చిపోయాడు. అర్థమైందా? సో యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ అరౌండ్ 55 ఏళ్ళకి దేశాలు కొనుక్కునే పైసలు ఉండే, చచ్చిపోయాడు. అర్థమైందా? సో అట్లా ఎంతోమంది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి అయ్య పేరు చెప్పుకొని అడ్డదారులలో మస్తు పైసలు సంపాదించాడు. రాజశేఖర రెడ్డిని చూసినాం కదా. సో ఎవడు ఉండడని తెలిసినప్పుడు అందరిని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ అడ్డదారులో దోసుకొని తింటారు ఈ గాడిద కొడుకులు అనేది ఆలోచించమని కోరుతున్నాను. ఓకే, ఈ దేనికి ఇలా కేసీఆర్ 500 ఎకరాలు ఏది కబ్జా ఆంది దోసుకున్నాడు, అని బిడ్డ అని కొడుకు. ఏం చేసుకుంటారు వీళ్ళు? సావరా? ఏం చేసుకుంటారు? ఒక పటేల్ గారు, ఒక నెహ్రూ గారు, ఒక ఎవరైనా సరే మహనీయులు, ఓకే, ఒక అంబేద్కర్ గారు, ఒక గాంధీ గారు ఒక్క పైసా వాళ్ళకున్న ఇచ్చిర్రు, వాళ్ళ టైం కేటాయించారు, వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసిర్రు, దేశం కోసం కష్టపడ్డరు, వాళ్ళకున్న ఆస్తులు ఇచ్చారు. కానీ ఒక్క పైసా ఒకరైనా తీసుకున్నారా? కదా. సో అనుభవిస్తారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు. కాబట్టి అందుకే ఏం చేసేవారు, కొంచెం ఇంతో అంతో జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేసేవారు, వైశ్యులు, ఎప్పుడన్నా వాళ్ళు తెలిసో తెలియక తప్పులు చేస్తే, ఏదైనా తెలియక చేస్తే ఆ పాపాన్ని ప్రాయచిత్తం చేసుకోవడం కోసం గుళ్ళల్లో దాన ధర్మాలు చేసేవారు, ఆ పాపాన్ని కొంచెం తగ్గించుకోవడానికి. అర్థమైందా? సో కాబట్టి నా చెప్పులు ఎత్తుకపోతే, నన్ను ఎవడన్నా పైసలు అడిగితే, ఏమైనా చేస్తే నేను ఏమనుకుంటా అంటే, నేను ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆ ద్వారానన్నా ఆ దుష్కర్మని, ఆ పాపాన్ని నేను కడిగేసుకుంటున్నా అని ఫీల్ అవుతా, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక్కడ ఈ డిస్కషన్ సారాంశం ఏంటి అంటే, మీరు కాదు అయితే ఎందుకు కాదో చెప్పండి. నేను చెప్పేది తప్పు అయితే ఎందుకు తప్పు? మేధావులైనా సరే, బ్రాహ్మణులైనా సరే, శర్మలైనా సరే, పాస్టర్లైనా సరే, ఇమాంలైనా సరే వాళ్ళు చెప్పరు, వాళ్ళ కోపం. ఇప్పుడు ఇవాళ నేను ఇట్లా మాట్లాడితే, ఇట్లా ఈ రియాలిటీ చెప్తే, ఈ వాస్తవాలు చెప్తే వాడికి బతుకు తెరిగిపోతుంది కదా. ఇమాంది, పాస్టర్ది, వాడికి బతుకు తెరుగు పోదురా అయ్యా, మీకు తెలియలేదు. మీరు మాయలు మరాఠీలు చేయకర్రి, ఇది చేస్తే ఇది అవుతుందని అబద్ధాలు చెప్పకండి. ఆ వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని పంచండి, ఆ ఖురాన్లో ఉన్న జ్ఞానాన్ని పంచండి, ఆ భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని పంచండి, ఆ యొక్క బుద్ధుడు చెప్పిన సూత్రాలను పంచండి, ఆ గురునానక్ గారు చెప్పిన సూత్రాలు పంచండి. గురునానక్ గారు మాయల మంత్రాలు చేయలే, ఏ దేవుడు చేయలే మాయల మంత్రాలు. అర్థమైందా? అలా అది మోరల్ టీచింగు, అలా ఉన్న జ్ఞానాన్ని వంచండి. అందుకు మీరు జ్ఞానాన్ని వంచారు కాబట్టి మా యొక్క ఏది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లి తండ్రి జన్మనిచ్చారు కాబట్టి, నేను వాళ్ళు జన్మనియకపోతే వాళ్ళు నన్ను భూమి మీద తెచ్చారు కాబట్టి, వాళ్ళు లేకపోతే వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి, వాళ్ళు లేకపోతే నేను భూమి మీద లేను కాబట్టి, నా ఎగ్జిస్టెన్స్, నా అస్తిత్వానికి కోసం వాళ్ళు ఒక నన్ను భూమి మీద తెచ్చారు కాబట్టి అకృతజ్ఞత చెప్తాం. వాళ్ళు దేవుడు లెక్క ట్రీట్ చేస్తున్నాం. తర్వాత వాడు గురువు, ఆచార్యుడు. గురువుని ఎందుకు చేస్తున్నాం? అంత గురువుకి ఎందుకు అంత విలువ ఇస్తున్నాం? ఎందుకంటే ఈ భూమి మీద బతకాలంటే కావాల్సినటువంటి ఈ యొక్క స్కిల్ సెట్ అంటే జ్ఞానం. ఆ యొక్క ఏం చేయాలన్నా జ్ఞానం కావాలి. ఒక చక్క సిస్టమేటిక్ కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, ఒక తప్పు చేయాలన్నా, మంచి చేయాలన్నా జ్ఞానం కావాలి. కాబట్టి ఈ భూమి మీద బతకాలంటే, భూమి మీద తెచ్చింది తల్లిదండ్రులు అయితే, భూమి మీద బతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తున్నది గురువు. అంటే నన్ను పని చేసుకోవడానికి, నాకు అన్ని రకాలుగా బతకడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఇస్తున్న వాడు గురువు కాబట్టి దేవునితోడు వల్చారు.
ఈ మన ఇప్పుడున్న పాఠశాలలో అప్పుడున్న పాఠశాలలు వేరు, ఇప్పుడున్న పాఠశాలలు వేరు. అప్పుడున్న పాఠశాలలో అన్ని రకాల విద్యలు చెప్పేటోళ్ళు. మోరల్ టీచింగ్ చెప్పేవారు, స్పిరిచువల్ టీచింగ్ చెప్పేవారు, అనేక సబ్జెక్టులు చెప్పేవారు. ఇప్పుడు కొన్ని సబ్జెక్టులు తీసేసారు వాళ్ళకి. ఓన్లీ సైన్స్, ఓన్లీ సోషల్ స్టడీస్ ఇవి చెప్తారు, కానీ మోరల్ టీచింగు, ఇంకో టీచింగ్ చెప్తలేరు. స్పిరిచువల్ ఆధ్యాత్మిక టీచింగ్ ఇవి చెప్తలేరు. అవి కావాలంటే ఎడికి పోవాలి, గుళ్ళకు పోవాలి. సో దీస్ ఆర్ స్పిరిచువల్ సెంటర్స్. గుళ్ళు కానీ, ఈ యొక్క మసీదులు కానీ, లేకపోతే ఈ యొక్క ఇది చర్చిలు కానీ జ్ఞాన కేంద్రాలు అవి. ఓకే, అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు. మోరల్ టీచింగ్ చెప్తారు. ఎందుకంటే ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే పోలీసుని ఎంతమంది పోలీసులను పెడతాం, ఎంతమంది జీతాలు ఇస్తాం, ఎంతమంది పోలీసులు మన ఇంటికి ఒక పోలీసు కాపలా ఉండాలి. సాధ్యమా అది? అంతమంది కాపలా కోసమే విక్తారు అలా. మళ్ళీ ఆ పోలీసుని కంట్రోల్ చేయడానికి ఇంకో పోలీసుని పెట్టాలి. కరప్షన్ చేయకుండా ఉండడానికి ఆ యొక్క యాంటీ కరప్షన్ బ్యూరో పెడతారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇంకొని పెట్టాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. కాబట్టి ఏం చేసారు, ఒక ఈ యొక్క మోరల్ టీచింగ్ చెప్పారు, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. కాబట్టి నువ్వు మోరల్ టీచింగ్ చెప్తే వాళ్ళు కృతజ్ఞతగా ఏదో ఒకటి దానం చేస్తారు. అంతవరకే ఉండని. ఈ పూజ చేస్తే, ఇన్ని చేస్తే, అక్షరం చేస్తే, ఇంకో అక్షరం చేస్తే ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. అబ్సల్యూట్ నాన్ సెన్స్. అక్కడ ఏం చేస్తున్నాం, ఈ యొక్క యజ్ఞం చేసినా, యాగం చేసినా, లేకపోతే ఈ యొక్క ఏమంటారు మెడిటేషన్ చేసినా, లేకపోతే ఈ యొక్క 108 బీడ్స్ చదివినా మైండ్ని ఆ యొక్క వాడు చేసిన ఆ కర్మల ద్వారా కంటిన్యూస్గా అవే ఆలోచనలు వస్తున్నప్పుడు మైండ్ని డైవర్ట్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్. ధ్యానం చేసినట్లు లెక్క. మైండ్ని డైవర్ట్ చేస్తున్నాం, అదే ఆలోచన రాకుండా. అంటే ఆ ప్రారంధ కర్మ నుంచి, ఆ యొక్క కర్మ నుంచి దాని ఎఫెక్ట్ని మనకి కొంతవరకు తగ్గిస్తున్నాం. అంతవరకే. ఓకే, అట్లనే ఈ యొక్క శ్రీకృష్ణ పరంధాముడు ఏం చెప్పిండు, ఆ యొక్క భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అందులో 2-3 చాలా ఫేమస్. ఓకే, ఒకటి ఏంది, ఈ యొక్క చాలాసార్లు చెప్పిన నేను, యొక్క యదా యదాహి ధర్మస్య, అంటే నేను ఎక్కడెక్కడైతే పుడుతున్నాను అది చెప్పిన. అట్లనే కర్మ గురించి కూడా ఒకటి చెప్పిండు. ఓకే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా ఫలేషు కదాచన, ఒక్క నిమిషం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతు భూ మాతే సంగోస్త్య కర్మని. అంటే దాని అర్థం ఏంటి అంటే కర్మణ్యేవ అధికారస్తే అంటే అర్జునికి సంబోధిస్తున్నాడు. అర్జునుడు ఏమైంది, వీళ్ళందరూ నా తాతలు, తమ్ములు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళందరినీ ఎందుకు చంపాలి నేను అనేటువంటిది అర్జున్ యొక్క, అంటే నేను యుద్ధం చెయ్యా, నేను చంపి ఏం సాధిస్తా అనే సందిగ్ధంలో పడతాడు. వీళ్ళందరినీ భీష్ముడు నా తాత, ద్రోణాచార్యుడు నా గురువు, ఓకే, దుర్యోధనుడు, వీళ్ళంతా నా పెద్దనాన్న పిల్లలు, వీళ్ళందరూ నా అన్నదమ్ములని, నా చుట్టాలని, నా యొక్క బంధుగణము, మిత్రగణాన్ని, నాకు విద్య నేర్పిన వాళ్ళని, నన్ను భూమి మీద తెచ్చిన వాళ్ళని నేను ఎందుకు చంపాలి, నేను యుద్ధం చేయ, నాకు రాకపోతే రాజ్యం వద్దు అనేది అర్జునుడు. అంటే అట్లా కాదురా అయ్యా అని ఈ యొక్క భగవద్గీతని 18 రోజులు చెప్పాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో కర్మణ్యేవ అధికారస్తే, కర్మణ్యే వాధికారస్తే అంటే వాళ్ళకి రెండు పదాలుగా, కర్మణ్యేవ అధికారస్తే, కర్మలందు మాత్రమే నీకు అధికారం ఉంది. అంటే నువ్వు చర్యలు చేయడానికి మాత్రమే నీ కంట్రోల్ ఏముందిరా అంటే, నువ్వు ఏం రైట్ ఉంది, నీకు ఏం హక్కు ఉంది, లేకపోతే నీకు ఏమి కంట్రోల్ ఉంది, నీ చేయలు ఏముంది అంటే కర్మలు చేయడం మాత్రమే. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అంటే ఎల్లప్పుడూ, మా ఫలేషు అంటే వాటి ఫలితాల మీద నీకు అధికారం లేదు. అర్థమైందా? నువ్వు పరీక్ష రాయడం వరకే నీ చేతిలో ఉన్నది, అది పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా అనేది నీ చేతిలో లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అర్థమైందా? సో అది నువ్వు ఆకాశంలోకి రాకెట్ పంపిస్తావా, అంతరిక్షలకు పంపిస్తే అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అది సముద్రంలో పడుతుందా, ఇంకోటి అవుతుందా, అది నీ చేతిలో లేదు. పాస్ అవుతా అనే ఆశయంతో నువ్వు పనిచేస్తావు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తావా ఓడతావా అంటే గెలుస్తా అని ఆశయంతో పోటీ చేస్తావు, కానీ ఒక్కడే గెలుస్తాడు కదా, అందరు గెలవరు కదా. కాబట్టి సో సినిమా తీస్తాడు ఆయన. సినిమా తీస్తే ఎందుకు తీస్తాడు ఆయన? మంచి సబ్జెక్టు తోటి. ఏ డైరెక్టర్ కానీ సినిమా ఫ్లాప్ కావాలని తీస్తాడా? తీయడు. సినిమా హిట్ కావాలని తీస్తాడు. ఏ వ్యాపారస్తుడు వ్యాపారం పెట్టినా 4 పైసలు సంపాదించాలని వ్యాపారం పెడతాడు, కానీ వ్యాపారం లాస్ కావాలని పెడతాడా? పెట్టాడు. కానీ ప్రతి వ్యాపారి సక్సెస్ అవుతలేడు, ప్రతి సినిమా తీసినోడు సినిమా హిట్ అవుతలేదు.
ప్రతి పరీక్ష రాసినాడు పాస్ అవుతలేడు అంటే దాని ఫలితము నీ చేయలేదు అంటే దాని మీద ఎన్నో ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? నీ ఒక్కడి అనుకుంటే సరిపోదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే దాని ఫలితం మీద కింద నువ్వు కంట్రోల్ చేయలేవు. నీ కంట్రోల్ లేదు. కర్మ చేసుడు వరకే, పరీక్ష రాసుడు వరకే నీ శైలి ఉంటుంది. పాస్ ఫెయిల్ అనేది నీ శైలి లేదు అనేది దాని మీనింగ్. ఓకే. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుభూ అంటే కర్మ ఫలితానికి కారణభూతమైనటువంటి ఆ కారణాలు, రీజన్స్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్ అంటే ఆ కర్మఫల హేతు అంటే ఆ హేతు అంటే కారణం. సో ఆ కర్మఫలం రావడానికి, ఆ రిజల్ట్ రావడానికి కావాల్సినటువంటి కారణాల మీద కూడా నీకు అధికారం లేదు. అర్థమైందా? అంటే ఆ ఫలితాల మీద లేదు, ఫలితానికి కావాల్సిన కారణాల మీద కూడా నీకు కంట్రోల్ లేదు. ఆ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది? పలానా కమెడియన్ మంచి యాక్టింగ్ చేయలేదు కావచ్చు, లేకపోతే ఆ టైంలోనే ఇంకో సినిమా సేమ్ సబ్జెక్ట్ తోటి వచ్చింది కావచ్చు, లేకపోతే ఆ టైంలో కరోనా వచ్చింది కాబట్టి ఎవరు సినిమా థియేటర్లకు వచ్చి చూడలేదు కావచ్చు. అంటే ఆ ఫలితాల మీద కానీ ఆ ఫలితాలు రావడానికి కావాల్సిన కారణాలకు కానీ నీ చేయిలో కంట్రోల్ లేదు. నీ చేయిలో సినిమా తీసుడు వరకు నీ చేయిలో ఉన్నది. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలా ఇది నువ్వు అన్ని ఆశయంతో అన్ని సేవలు చేసి అన్నీ చేసినా ఆ కాలంలో ఆ టైం లోపల ఎన్నికల టైం లోపల ఉల్లిగడ్డల రేటు బాగా పెరిగింది కావచ్చు. ఇలా మోడీ అన్ని చెడు చేసినా కానీ వాడు ఎన్నికల సో అంటే ఫలితం మీద కానీ ఫలితానికి రావాల్సిన కారణాల మీద కూడా నీకు కంట్రోల్ లేదు అని చెప్తున్నాడు. మాతే సంగోస్తవ కర్మ అని అంటే కాబట్టి ఈ యొక్క అటాచ్మెంట్, సంగోస్తవ అంటే అటాచ్మెంట్, ఈ యొక్క దేనికి అటాచ్మెంట్ కాకుండా ఓకే బంధ అంటే కర్మలు ఎట్లా చేయమన్నాడు? సో దేర్ షుడ్ నాట్ బి రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, దేని మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అంటే ఒక దాని మీద ఇప్పుడు నువ్వు అటాచ్మెంట్ అయినావు, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లె, నా అక్క అని చెప్పి అట్లా నువ్వు నీ యొక్క కర్మలు చేస్తలేవు. యుద్ధం చేయడం నీ ధర్మం. క్షత్రియుడిగా నీ ధర్మం ఏంది? యుద్ధం చేయడం. కానీ నువ్వేమంటున్నావు? నా తాత, నా తండ్రి, నా పినతల్లి, నా తండ్రి అనుకుంటా నువ్వు యుద్ధం చేయ అంటున్నావు. అంటే ఏం చెప్తున్నాడు? మాతే సంగోస్తవ కర్మ అని అంటే ఈ అనుబంధాన్ని పక్కగా పెట్టురా అయ్యా, పెట్టి కర్మలు చెయ్యి అని చెప్తున్నాడు. అక్కడ అర్జున్కి చెప్పినట్టుగా మనకి చెప్తున్నాడు ముచ్చట. ప్రపంచంలో ఎట్లా బతకాలనో చెప్తున్నాడు. ఓకే. కర్మల మీదనే నీకు అధికారం ఉంది కానీ వాటి ఫలితాల మీద కానీ ఆ ఫలితాలు రావడానికి కారణాల మీద కానీ నీకు అధికారం లేదు. కాబట్టి ఎటువంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, ఎటువంటి రాగానికి ద్వేషానికి ఈ యొక్క లోను కాకుండా నువ్వు ఫలితాన్ని నువ్వు జస్ట్ చెయ్యి. అది ఎంతవరకు కరెక్టో, ఏ ఆశయంతో ఉందో ఆ కర్మ చెయ్యి అని చెప్తున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? సో కాబట్టి నువ్వు ఆ కర్మ ఫలితాన్ని అంటే ఇక్కడ ఈ శ్లోకం యొక్క సారాంశంలో ఏమర్థమవుతుంది మనకి? ఈ ఫలితం రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. మనం గతంలో చేసిన కర్మలు ఉన్నాయి. యొక్క యూనివర్స్ నుంచి అది నెత్తి మీద రాయి మన మీదనే ఎందుకు పడుతుంది, పక్కోని మీద ఎందుకు పడుతుంది, మనమే ఎందుకు వస్తున్నాం, వాడు పుట్టుకతోటి ఎందుకు గుడ్డోడు కొడుతున్నాడు, వానికి పక్షవాతం ఎందుకు వస్తుంది, ఇవన్నీ కర్మ ఫలితాలే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. అర్థమైందా? సో కాబట్టి దాని కొంతవరకైనా ఆ పాపకర్మ నుంచి, ఆ కర్మ నుంచి, ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే మంచి కర్మలు చేయి. కొంతవరకు దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. ఆ అకర్మలు, ఆ యొక్క రెండు ఫస్ట్ చెప్పినది ఏంది? ఆ యొక్క సింపుల్ కర్మ, రెగ్యులర్ కర్మ. ఓకే. తర్వాత ఏం చెప్పినా? వికర్మ చెప్పిన. ఈ రెండు కర్మలు దాని యొక్క ఏదైనా ఆశించి పనిచేయడం కానీ, లేకపోతే అందరిది గుంజుకొని ఎత్తుకొచ్చుకోవడం కానీ, పాపకర్మ కానీ, ఈ రెండు నెగిటివ్ ఇంపాక్ట్ చూపెడతాయి. అది కాకుండా సత్కర్మలు చేయి, అకర్మ చేయి. అంటే ధ్యానం చేసుకో, ఆ యొక్క మైండ్ని డైవర్ట్ చేసుకో, 10 మందికి దాన ధర్మాలు చేయి, 10 మందికి అందరి కోసం ఆలోచించు. దాని ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది. స్టిల్ అనుభవిస్తావు కానీ రిలేటివ్లీ తగ్గుతుంది. ఇంత కర్మ గురించి ఇంత ముచ్చట చెప్పినా కదా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పింది సుత్తియా, నిజమా, అబద్ధమా, ఇది సైన్సా కాదా? మీరు రాయండి. ఓకే. అది కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఎప్పుడు చదువుదాం, చెప్తా బ్రదర్ విఘ్నేష్ గడిపే. మళ్ళా
ఇప్పుడు పాలిటిక్స్ చేస్తే ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది బ్రదర్. మాట్లాడదాం. కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేయలేదు రోజు మాట్లాడుతున్నాం కదా. కాంగ్రెస్ ఏం చేసిందో చేయలేదో తెలవాలంటే కాంగ్రెస్ చేసింది చాలాసార్లు చెప్పిన. బీజేపీ ఏం చేసిందో చెప్పుర్రి. కాంగ్రెస్ ఇవాళ భారతదేశంలో కట్టినవి ఉన్నాయంటే కాంగ్రెస్ వాడు కట్టినవి ఉన్నాయి. యాజ్ సింపుల్ అది. బీజేపీ వాడు ఏం కట్టిరో చెప్పుర్రి. మోడీ ఏం కట్టించండు, వాజ్పేయి ఏం కట్టించండు, బీజేపీ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలు ఏం కట్టించో చెప్పుర్రి. కాంగ్రెస్ చేసినవి 100 సార్లు చెప్పినాం. ఇక వద్దిగా మీరు ఏం చేసిర్రో చెప్పి ఓట్లాడుకోరు. మీకు గెలిపిస్తే అధికారం కోసం పార్టీ యొక్క రాజీనామా చేసిన అన్నాడు కదా రాజగోపాల్ రెడ్డి. నువ్వు ఏమి అభివృద్ధి చేస్తావో గెలిపిస్తే ఏమి అభివృద్ధి చేస్తావో రాసి, చేయకపోతే దాని కాన్సిక్వెన్స్ ఏంది, మీరు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవచ్చో రాసి. అయిపోయింది కదా. రాజీనామా చేసింది నువ్వు, అబద్ధాలు ప్రచారం చేస్తుంది నువ్వు, అధికారం ఉన్నది నువ్వు, ట్యాక్సీలు కడుతుంది నీకు, చర్యలు తీసుకోవాల్సింది నువ్వు. కాబట్టి అధికారం లేని కాంగ్రెస్ మీద ఎందుకు మీరు మాట్లాడేది? వాడు ఎన్నో కట్టించండి. ఇవాళ భారతదేశంలో ఉన్నాయంటే కాంగ్రెస్ వాడు కట్టించినాయి. మీరేం కట్టించారో చెప్పొచ్చు కదా. మోడీకి ఏం కట్టించిండో చెప్పొచ్చు కదా. అధికారంలోనే అడుగుతారు కానీ అధికారం లేని అడుగుతారా ఎవడన్నా? నాకు అర్థం కాదు. దున్నపోతు పాలు పెడతా అంటే వస్తాయరా? కాంగ్రెస్ అధికారంలో ఉందారా? కాంగ్రెస్ వాడు చెప్తే అధికారులు ఏంటారా? కాంగ్రెస్ వాడి దగ్గర మనం కట్టిన ట్యాక్సులు కాంగ్రెస్ అని పోతున్నాయా? మోడీ గారికి గడ్డేసుకుంటా, మోడీ గారికి ట్యాక్సులు కట్టుకుంటా, మోడీ గారికి అధికారం చేయలే పెట్టుకొని కాంగ్రెస్ వాడు తిడితే ఏమొస్తుందిరా? వాడు అన్నప్పుడు తిట్టిరు కదా. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరితో పని చేయించాలి? తెలివి లేదురా. నువ్వు కట్టిన పెట్రోల్ ఎవరికి ట్యాక్స్ పోతుంది? రాహుల్ గాంధీకా, మోడీకా? ధరలు సబ్సిడీలు ఎత్తేస్తే ధరలు పెరిగినాయి. ఎవడరా సబ్సిడీ ఎత్తేసింది? రాహుల్ గాంధీ, మోడీయా? దేని మీద అవగాహన లేదు. అందుకే అంటే చదువుకోవాలరా, ఇంతో అంత జ్ఞానం పొందాలరా, ఆలోచించాలరా, ఈ మందు తాగుడు బంద్ చేయాలరా, ఈ మత్తులో ఉండొద్దురా. ఒకటి కులం మత్తులో, ఒకటి మతం మత్తులో, ఒకటి చిల్లర మత్తులో ఇవి ఉంటే మన బతుకులు గట్టనేది వస్తాయిరా అయ్యా. ఈ మత్తు వదలండిరా. పిచ్చినా కొడుకు. ప్రపంచం అంతా ఒక దిక్కు పోతుంటుంది, మనం ఒక దిక్కు పోతుంటాం కదా. అమెరికాలో లేదు కదరా, అట్లా అభివృద్ధి చెందిన దేశాలు లేదు కదరా. నీ కొడుకుని బిడ్డను అమెరికాకు పంపిస్తా అంటావు కానీ నా దేశాన్ని, నా ప్రాంతాన్ని అమెరికా లెక్క చేసుకోవాలని ఆలోచించావు. వెనుకట ఇలా బుద్ధిజం ఎందుకుందిరా ఏషియా దేశాల్లో? ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో బుద్ధిజం ఎక్కడికెళ్ళి వచ్చింది? మన అశోకుడు, మన యొక్క రాజులు, మన యొక్క నలంద విశ్వవిద్యాలయము, మన యొక్క తక్షశిలా విశ్వవిద్యాలయం, ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్లో ఆ రోజులలో విద్యను నేర్చుకొని 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది టీచర్లు ఉండేవారు. పోండి, బీహార్లో ఉంది నలంద విశ్వవిద్యాలయం. సో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్న అనేక దేశాల వాళ్ళు వచ్చి మన దగ్గర చదువుకొని పోయి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకుపోయి వాళ్ళ దేశాల్లో పెట్టుకున్నారు. అట్లా వచ్చింది బుద్ధిజం. అర్థమైందా? అశోకుడు చాలా ప్రాపగేట్ చేసిండు. అంటే ఇవాళ ఎట్లయితే అమెరికాకి వీసా తీసుకొని చదువుకోవడానికి పోతుర్రో, ఎట్లయితే వీసాలు తీసుకొని పోతుండ్రో, అట్లా మన దేశం గతంలో వచ్చిర్రు వేరే దేశాల వాళ్ళు, చరిత్రకారులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ. అంటే ఇవాళ అమెరికా ఎట్లయితుందో అంత అత్యంత సంపన్న దేశము, జ్ఞాన కేంద్ర భాండాగారంగా భారతదేశం ఉండే. గట్లా మనం కూడా ఇప్పుడు చేసుకోవడానికి అది పెద్ద కష్టమైన పని కాదు. వానికి ఏడ పచ్చగా ఉంటే ఆడిపోడు కాదురా. మన ఇంట్లో చెత్త ఉంటే పక్క ఇంట్లో ఉంటాంరా మనం? పక్క ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా అది మన ఇంట్లో అవుతుందిరా. మన ఇంట్లో చెత్త ఉంటే మన ఇంట్లో క్లీన్ చేసుకోవాలి, అవునా కాదా? కాబట్టి మన చిన్న దేశాలు దుబాయ్, సింగపూరు, మలేషియా ఎంత అభివృద్ధి సాధించినాయి? మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? కారణం మన దగ్గర పైసలు లేక కాదు, మన దగ్గర టెక్నాలజీ లేక కాదు. మన పైసలన్నీ కొద్ది మంది బాడుకోవాలే తింటున్నారు. కొద్ది మంది శైలు ఉన్నాయి పైసలన్నీ. అదాని దగ్గర దేశాలను కొనే పైసలు ఉన్నాయి. ఏం చేసుకుంటున్నాడు? వాడు తిన్నాడు. వాడు ఎంత తిన్నా అరిగిపో. రోజుకి ఒక కొత్త డ్రెస్ వేసుకున్నా, రోజుకి ఒక కొత్త కారు వాడినా వానికి పైసలు అయిపో. అన్ని పైసలు ఆయన దగ్గర పెట్టే వాళ్ళు అందరికి మనిషికి ఒక కారు, అందరికి మనిషికి కొత్త డ్రెస్సు, అందరి దగ్గర పైసలు అవన్నీ తీసుకొని అందరికి మంచి పెడితే ఎంత బాగుంటుంది? ఖజానాల పైసలు వస్తాయి, అందరు కొనుక్కుంటారు, అందరు ఖర్చు పెడతారు, అందరూ మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బతుకుతారు. సావడా అదాని, సావడా అంబానీ. కానీ ఈ బాడకవులకి తెలివి లేదు, ఎడ్డి జనాలకి తెలివి లేదు. ఆ బాడకవులు అబ్యూజ్ చేస్తున్నారు. ఆ అబ్యూజ్ని ఆపాలన్న తెలివి ఎడ్డి జనాలకు లేదు. మనకి చిల్లర వస్తుంది వాళ్ళు. ట్యాక్సులు కట్టేటోడు ఓటేయడు, చిల్లర తీసుకుంటాడు ఓటేస్తాడు.
ప్రభుత్వం నుంచి ఏదో ఒక చిల్లర పథకాలు పొందేటోడు ఓటేస్తున్నాడు. వాళ్ళంతా చదువుకోని వాళ్ళు, అన్పడ్ గవర్లు ఉన్నారు. వాళ్ళకి ఆ చిల్లర ఎన్నడూ చూడలేదు, ఆ చిల్లర చూస్తే వాళ్ళకి ఆగుతలేదు. ఎవడైతే ట్యాక్సులు కడుతున్నాడో ఇంతో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ వాడు ఓటేస్తలేడు. ఇది పరిస్థితి. కాబట్టి ఎవడు ఓటేస్తుండో వాళ్ళ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నారు. వాళ్ళకి చిల్లర ఇస్తున్నాయి, మిగతా అంతా దోసుకుంటున్నారు. నష్టపోతుంది వాడు మధ్యతరగతి వాడు, మిడిల్ క్లాస్ వాడు, ఇంకా చిరు వ్యాపారస్తులు, వీళ్ళందరూ సంకనాకుతున్నారు. ఓటు అందరు వేయండిరా ఫస్ట్ థింగ్. రెండోది, ఆ చిల్లర తీసుకునే వాళ్ళకి కూడా సిగ్గుశరం లేదు. వాళ్ళు ఆలోచించాలి, నీకెందుకే తల్లి, నీ బీడీలు చేసుకునే అవ్వకి వాడు ఇచ్చే 1000-2000 పెన్షన్ నీకెందుకే, అంతకంటే పెద్ద పని మేము చూపెడతాము, అంతకంటే 10-20 ఏళ్ళు నీ శైలి అయ్యేటట్టు చేస్తాము, ఇంకా లోన్లు ఇస్తాము, నువ్వే ఏదైనా వ్యాపారం పెట్టుకో, ఇంకా నెలకు 20-30 వేలు నీ శైలి ఆడతాయి. వాడు ఇచ్చే 1000-2000కి ఎందుకు అట్లాంటి బతకాలి? పెద్ద రోగం వస్తే మళ్ళీ దిక్కులు చూడాలి కదా. మనకి చెప్తే అర్థమై సావదు. నీ కొడుకుని చదివించుకుంటావు, బిడ్డను చదివించుకుంటావు, వాడు చదువుకొని మళ్ళీ దిక్కులు చూడాలి, లేకపోతే వేరే దేశం పోవాలి. వానికే 20-30 వేలు, ₹1,00,000 జీతం వచ్చేటట్టు చేస్తే, నీ భూములకి రేట్లు వచ్చేటట్టు చేస్తే, నీ కిరాయిలు ఎక్కువ వచ్చేటట్టు చేస్తే, నీ శైలి నెలకు ₹1,00,000 నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మినిమం వచ్చేటట్టు చేస్తే వద్దు. అట్లా 5 ఏళ్ళకి వాడి ఏది 1000-2000 5,000 ఇస్తాడు, మళ్ళీ తీసుకోడా, పెట్రోల్ మీద తీసుకుంటాడు, ఇంకా GST మీద తీసుకుంటాడు కదా, సిలిండర్ మీద తీసుకుంటాడు, ఇంకో దాని మీద తీసుకుంటాడు, ఎరువుల మీద తీసుకుంటాడు, ఇంకో దాని మీద తీసుకుంటాడు. లెక్కలు వేసుకోర్రా 5 ఏళ్ళకు ప్రతిరోజు మీరు ఖర్చు పెట్టేది లెక్కలు వేసుకోర్రా. 5 ఏళ్ళకి ఎంత ట్యాక్స్ కడుతుర్రు అంటే, కేంద్రానికి ఎంత కడుతుర్రు, రాష్ట్రానికి ఎంత కడుతున్నారు, లెక్కలు వేసుకోరు. వాడు ఇచ్చేది ఎన్నికల ముందు ఇచ్చేది ఎంత, నువ్వు వాడికి కడుతుంది ఎంత? పారవోసుకుంటారు ఎవరైనా పైసలు? పారవోసుకుంటాడు ఎవడైనా పైసలు? ఎంత బలిసినవాడు కూడా పారవోసుకోడు. అదాని వారవస్తున్నాడా, అంబానీ వారవస్తుండా, మరి రాజగోపాల్ రెడ్డి వారవస్తాడా? అంతకంటే 10 రెట్లు 20 రెట్లు సంపాదించుకుంటారు. ట్యాక్సీలలో ఏ ప్రాజెక్టు కొత్తవి కట్టారు, ఆ యొక్క పథకాల పేరు మీద పైసలు రిలీజ్ చేస్తారు, అట్లా దోసుకుంటారు, భూములు కబ్జాలు పెడతారు, గుట్టలు తవ్వుకపోతారు, ఇసుక తవ్వుకపోతారు, ఎక్కడ ఏం కనిపించినా ఎత్తుకుపోతారు. రేపు కాలేజీ కడదామంటే, రేపు ఇండస్ట్రీ పెడదామంటే భూమి ఉండదు, వ్యవసాయం చేద్దామంటే భూమి ఉండదు, ఒక కుంటలు తవ్వుదామంటే భూమి ఉండదు. ఇలా ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి, ఇండ్లకు నీళ్ళు రాకుండా మళ్ళీ చెరువులను పునరుద్ధరిద్దామంటే జాగ లేదు, అన్ని ఇల్లులు కట్టేసిర్రు. ఇది పరిస్థితి వస్తుంది కదా. మరి అప్పుడు ఏమవుతుంది, చిన్న ముసురు వచ్చినా మనం 3 రోజులు 4 రోజులు వరదలనే ఉండాలి, మనము తిండి లేకుండా ఉండాలి, రోగాలు వస్తాయి, పునాదులు కూలుతాయి, ఇల్లు కూలుతాయి, చచ్చిపోతాము. మంచి ఇలా ఒకప్పుడు నీళ్ళు ఏడబడతాడు తీసుకొని తాగిర్రు, ఇలా శుద్ధి చేసుకొని నీళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాలి. కొన్ని రోజులు అయితే చిన్నపిల్లగాడు బడికి భుజం మీద ఏదైతే స్కూల్ బ్యాగ్ వేసుకొని పోయినట్టుగా వాడు ఏది ఆక్సిజన్ సిలిండర్ వెనక పెట్టుకొని ఆ గాలిని తెచ్చుకొని ఫిల్టర్ చేసుకొని ఆ గాలి సిలిండర్ పెట్టుకొని ముక్కులో ఒకటి పెట్టుకొని పోవాలి. ఆ రోజు వస్తుంది. నీళ్ళని కొనుక్కొని తాగినట్టు రేపు పొద్దున్న గాలిని కొనుక్కొని పీల్చుకునే స్థాయి వస్తుంది కదా. చెర్లలని వాటి నీటికి ఉంచకపోతే ఏమవుతుంది, అలానే బర్రెలను దోపుతావు, అలానే బట్టలు ఉతుకుతావు, అలానే ఫ్యాక్టరీ నీళ్ళు పంపిస్తావు. ఎందుకు ఊరవతలు పంపించారు కదా వేరే దగ్గరికి? నదులకి ఎందుకు పంపించాలి, కుంటలకి ఎందుకు పంపించాలి? ఎందుకంటే వాటిని మురికి గుంప చేసేస్తే అది కబ్జా పెట్టాలి జాగాని, చెరువులు ఉండనియద్దు. అది మురికి చేసేసి దాన్ని మూసేయాలి. మూసేస్తే ఆడ బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఇది కుట్ర. ఇలా 111 జీవో ఎత్తేస్తే ఏమవుతుంది, మొత్తం బిల్డింగ్ కట్టినాక ఆ చెర్లకి నీళ్ళు రాకపోతే అది భూమి ఖాళీ అవుతుంది. ఆ భూమి ఖాళీ అయితే అది కూడా చెరువుని కూడా కబ్జా పెడతారు. కబ్జా పెట్టేసి ఆడ కూడా బిల్డింగ్ కడతారు. చెరువుల అంటే భూమి ఏడ కనిపించినా వదులుతలేరు, అదే గమనించాలి. చెరువులు లేకపోతే చెట్లు ఉండయి, పక్షులు ఉండయి, జంతువులు ఉండయి, మంచి గాలి ఉండదు, మంచి వాతావరణం ఉండదు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. ఇలా బీజింగ్ వండి, ఇలా ఢిల్లీకి వండి ఫ్రెష్ గాలి దొరికి సావది. మంచి గాలి దొరకకపోతే మంచి ఆలోచనలు రావు, మంచి శ్వాస పీల్చుకోలేము, ఊపిరితిత్తులు పాడైతే అనేక రకాల రోగాలు వస్తాయి, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. కాబట్టి టెంపరీ ఎందుకురా, అడ్డదారులు ఎందుకు? ప్రకృతి చెప్పినట్టు వినాలే కానీ ప్రకృతికి భిన్నంగా ప్రవర్తిస్తే దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. అది అడవిలో ఉండే జంతువులను బతకనియకుండా వాటిని తెచ్చుకొని తింటే ఏమైంది? అడవిలో ఉండే జంతువులను తెచ్చుకొని తింటే ఏమైంది?
వాటిలో ఉండేటువంటి యొక్క వాటికి ఉండేటువంటి స్పెసిఫిక్ గుణాలు ఉన్నటువంటి వాటిని మన శరీరంలోకి అది దులిపితే, అది ఇట్లా భయంలో కదిలిస్తే దాంట్లో ఉన్నాయి మనకు మనుషుల లోపలికి పోయినాయి. పోవడం వల్ల వాటి జీన్స్ మన జీన్స్ కలిస్తే ఆ యొక్క మన జీన్స్ని మన యొక్క ఆ వైరస్ స్ప్రెడ్ అయింది, మన యొక్క లంగ్స్ని పనిచేయకుండా చేసింది. చేయడం వల్ల అది యొక్క దాన్ని ఆ వైరస్ని తీసే ప్రయత్నం చేసేట్లా ఏది ఇమ్యూనిటీ గట్టిగా ఉన్నాడు బతికిండు, ఇమ్యూనిటీ మెత్తగా ఉన్నాడు చచ్చిపోయాడు. అదే కరోనా. అంటే ఈ యొక్క ఎయిడ్స్ ఎట్లా వచ్చింది? వాడికి మనుషులతోటి చేస్తే తృప్తి కలగలేదని జంతువులతో స్టార్ట్ చేసారు. జంతువులో ఉన్న వైరస్ మనుషులకు వచ్చి చేరింది, అది నీ ఇమ్యూనిటీ పవర్ని దెబ్బతీసింది. అది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేస్తే మళ్ళీ వాడు ఇంకో మనిషితో ఇది చేస్తే ఆ మనిషి నుంచి ఇంకో మనిషికి పోయింది. అంటే జంతువులని వాటిని ఉండనీయకుండా, వాటిని బతకనీయకుండా మన ఒక్కరమే బతకాలని, మన ఒక్కరమే చేయాలని చేస్తే ఏమై వైరస్లు, ఈ అడ్డమైన రోగాలు వచ్చినాయి. అంటే ప్రకృతి అనేది ప్రకృతి చెప్పినట్టు వినాలే. ప్రకృతి అందరి కోసం క్రియేట్ చేసినప్పుడు ఇలా ఏది పక్షుల్ని ఈ కీటకాలు లేకుండా చేస్తే ఏమవుతుంది? భూమి మీద చెట్ల కాయలు కాయ. ఆ పక్షి కానీ ఆ యొక్క హనీ బీ కానీ అది ఒక చెట్టు మీకు వాలి దానిలో ఉన్న పుప్పడి తీసుకొని ఇంకో దగ్గర పెడుతుంది. ఆడ మగ పుప్పడి కలిస్తేనే చెట్లయి అది మళ్ళీ కాయలు వస్తాయి, లేకపోతే రావు. సో కాబట్టి అన్ని జీవులను బతకనియడానికి ప్రతి జీవిని ఏదో ఒక పర్పస్ క్రియేట్ చేసిండు దేవుడు. వానపాములను ఎందుకు పెట్టిండు? అది భూమిని గుల్ల చేస్తుంది. అది గుల్ల చేస్తే సారవంతమైన నెల తయారవుతుంది. సో కాబట్టి ఆ యూనివర్స్ అనేది అదే అది తెలియదు కొందరు, అది దేవుడు అంటారు. నేను యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నా, ఒక అద్వితీయమైన శక్తి అన్నా, ఒక సూపర్ పవర్ అన్నా, ఏది అన్నా, సో అది ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసింది. ఆ ప్రకృతి నియమాలను బట్టి మనం బతకాలి తప్ప ఆ ప్రకృతిని మన చేయితోటి మనం నాశనం చేసుకోవద్దు. చేస్తే మనము నివసించడానికి అనుకూలమైన ప్లేస్ ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి దయచేసి మనము ఏదైనా ఆలోచిస్తే లాంగ్ టర్మ్ ఆలోచించాలి. మన పూర్వీకులకి ఇట్లా ఆలోచించాలి. ఇది అంతటికి మూల కారణం నేను ఆలోచిస్తే కేవలం ఒకే ఒకటి అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఈ విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. జ్ఞానం ఉంటే, విషయం మీద అవగాహన ఉంటే, లాంగ్ టర్మ్ ఆలోచిస్తే వాడు టెంప్ట్ కాడు, కులానికి టెంప్ట్ కాడు. కులం పేరు చెప్పుకొని వాడు ఎదగాలనుకుంటాడు. ఆ ప్రవీణ్ గాడో విశారదం గాడో వాడు అధికారం రావాలి, వాడు దోసుకోవాలనుకుంటుండు. వాడు కుల సమస్యల గురించి మాట్లాడతలేడు, దళితుల సమస్య గురించి మాట్లాడతలేడు, వానికి అధికారం కావాలని అడుగుతుండు. గాడ అసెంబ్లీలో రెడ్డి ఆయన ఎందుకు కూర్చుంటాడు, ఇంకో ఆయన ఎందుకు కూర్చుంటాడు, నేను కూడా కూర్చుంటా అంటాడు. వీని పోటీయం కూడా ఆపుతలేడు. నా కులపోలికి ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చురా అని అడుగుతలేడు వాడు. మీరు చూడండి, విశారదన్ మీటింగ్లో ఎప్పుడైనా వినండి, ప్రవీణ్ గారి మీటింగ్లో వినండి. నా కులముళ్ళకి ఈ సమస్యలు ఉన్నాయి, నా గౌన్లాయనకి ఈ సమస్య ఉంది, నా మంగళాయనకి ఈ సమస్య ఉంది, నా శాలాయనకి ఈ సమస్య ఉంది, వీళ్ళ సమస్యలకు నాకు పరిష్కారం చూపెట్టని అడుగుతలేడు ఆయన. రెడ్డి ఆయన గాడ కూర్చుంటూ తింటున్నాడు, నేనెందుకు తినొద్దు అని అడుగుతున్నాడు. ఆ రెడ్డి ఆయన పోటీ ఏంగా వాడాపుతలేడు, నువ్వు పోటీ ఏంగా వాడాపుతలేడు. నీకు శాత కాకపోతే, నువ్వు గెలవకపోతే, నువ్వు పంచిపెట్టే అన్ని పైసలు నీ దగ్గర లేకపోతే రెడ్డి ఆయన ఏం చేస్తాడు, ఇంకో ఆయన ఏం చేస్తారా? నిన్ను పోటీ ఏంగా వాడు వద్దంటే తప్పు. ఆలోచించండి దయచేసి. ఓకే, సో కులం పేరు చెప్పుకొని వాడు ఎదగాలనుకుంటున్నాడు. వాడు ఏమీ అభివృద్ధి చేయకుండా మతం పేరు చెప్పుకొని వాడు అధికారంలో కూర్చుండి వాడు దోసుకోవాలని ఎంఐఎం వాడు కానీ లేకపోతే బీజేపీ వాడు ఆలోచిస్తున్నాడు. ఇక మీ కేసీఆర్ అయినా ఈ యొక్క జగన్ అయినా చిల్లర ఇచ్చేసి చిల్లర పథకాలు, చిల్లర ఎన్నికల ముందు చిల్లర, అదేవిధంగా చిల్లర పథకాలు ఇది చెప్పుకొని వాడు దోసుకుంటున్నాడు. ఇక ప్రజలు ఏం చేయాలి? సంకనాకాలి. కాంగ్రెస్ ఓడు టీడీపీ ఓడు ప్రజలకు ఏమైనా మంచి చేసిండు, లాంగ్ టర్మ్ యూజ్ అయ్యేది. ఐటీ కంపెనీ పెడితే నీ కొడుకులు నీ బిడ్డకు చేయాల, నువ్వు 20,000 30,000 1,00,000 వచ్చేటట్టు అయింది. డ్వాక్రా పెడితే మీకు రుణాలు 5,00,000 రుణాలు వడ్డీలు ఇస్తే మీరు వ్యాపారాలు పెట్టుకుంటే మీ చేయాల 20,000 30,000 40,000 అయింది. ఒక ఎయిర్పోర్ట్ కడితే మీరు ఈ యొక్క సింగపూర్కి పోతున్నారు, మలేషియాకు పోతున్నారు, అమెరికాకు పోతున్నారు, దుబాయ్కి పోతున్నారు, ఎన్నో దేశాలకు పోతున్నారు. ఎన్నో దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన భూముల రేట్లు పెరిగినాయి, ఆ ఎయిర్పోర్ట్లో పనిచేసేటోళ్ళకి పని దొరుకుతుంది, రకరకాలుగా లాభం అవుతుంది. ఒక మెట్రో రైలు కడితే ట్రాఫిక్ కంజెషన్ తగ్గింది, అర్థమైందా? సో భూముల రేట్లు పెరిగినాయి, ఎన్నో రకాలుగా లాభం ఉంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ కడితే ట్రాఫిక్ కంజెషన్ తగ్గింది, వాతావరణంలో పొల్యూషన్ తగ్గింది, అర్థమైందా? ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయితే వ్యాపారస్తులు ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారు, అర్థమైందా? సో ఇట్లా సో ఏదైనా దానివల్ల మీకు కిరాయిలు వస్తున్నాయి, మీకు పని దొరుకుతుంది.
మీ యొక్క భూముల రేట్లు పెరుగుతున్నాయి, అనేక రకాలుగా లాభం అవుతున్నది. ఏదైనా వస్తువుల వేదరైజేషన్ తెచ్చుకోవాలంటే ఈజీ అవుతున్నది. ఒక్క డైరెక్ట్ ఉద్యోగం దొరికితే 10 ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతున్నాయి, 10 మంది బతుకుతున్నారు. కాబట్టి ఏదైనా అభివృద్ధి చేయనరా, లాంగ్ టర్మ్ చేయనరా, మీ శైలిలో పైసలు అయ్యేటట్టు చేయరా అంటే ఒక్క ముండకొడుకు చేస్తున్నాడా? కేసీఆర్ జగన్ అంటే వాడేమో చిల్లర వస్తున్నాడు, వాడేమో మతం పేరు చెప్పుకొని ఒకటి అడుగుతారు, అమ్మాడు మీరు చెప్పడం. ఇక విశారదన్లు ప్రవీణ్ గాళ్ళేమో కులం పేరు చెప్పుకొని ఒకటి అడుగుతున్నారు, అంబేద్కర్ పేరు చెప్పి ఒకటి అడుగుతారు. అంబేద్కర్ చెప్పిన ఆశయాలను పాటించరు, ఆ కులంలో ఉన్న వాళ్ళ గురించి సమస్యల గురించి మాట్లాడరు. వీరికి రాజ్యాధికారం కావాలంట. అది రాజ్యం కాదు, రాజ్యాలు లేవు, రాజ్యాధికారాలు లేవు. అది ప్రజాప్రతినిధులు, ప్రజాసేవకులు మాత్రమే. మేమందరం పోయి చట్టసభల్లో కూర్చోలేం కాబట్టి మా తరపున ఒక జీతగాన్ని వానికి పంపిస్తున్నాం. ఆ జీతగాడి చక్కగా పని చేయకపోతే ఇంకో జీతగాన్ని పంపిస్తాం 5 ఏళ్ళ తర్వాత. 5 ఏళ్ళు మేము ఇచ్చిన మ్యాండేట్ని పాటించకపోతే గుద్ద మీద అంటాం. మధ్యలో అకారణంగా కూడా చచ్చిపోతూ వచ్చిన ఎన్నికలే రావాలి కానీ తిన్న రెక్క గుద్ద బలిసి ఈ రాజీనామా చేస్తా అంటే గుద్ద మీద తన్నద్దా? చెప్పండి. ఎందుకురా కేసీఆర్ లుచ్చన్నా కూడా నీకు 5 ఏళ్ళు గెలిపించింది, నీకు 89 మంది గెలిపించినాక, నీకు ఫుల్ మెజారిటీ ఉన్నాక నువ్వు ఎందుకు ఈ లంగ కథలు? హుజూరాబాద్లో వాడు చచ్చిపోలే, మునుగోడులో వాడు చచ్చిపోలే, వాడు కాంగ్రెస్లో ఉన్న ఏం బీకలే. కాంగ్రెస్ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని కొట్లాడినా ఈ రాజగోపాల్ లంబడి కొడుకు ఏ రోజున పాల్గొన్నాడా? కాంగ్రెస్లో ఉన్నప్పుడు మరి కొట్లాడి కేసీఆర్ తోటి కొట్లాడి, మోడీతోటి కొట్లాడి ఏమైనా తెప్పించిండా? తెప్పియలే. మరి బీజేపీలో పోయేటప్పుడైనా వాళ్ళతోటి సంతకం పెట్టించుకొని 1000 కోట్లు ఇప్పుడు ఇస్తేనే నేను జాయిన్ అవుతా అన్నావా? అనలే. నీ 22,000 కోట్ల కాంట్రాక్ట్లకి వెళ్ళి ఒక 3,000 కోట్లు ఏమైనా అభివృద్ధి చేస్తావా? చేయవు. రేపు గెలిపించినాక ఏమైనా చేస్తా అని రాసిస్తావా? రాసియవు. ఇట్లా పార్టీ అభివృద్ధి కోసమే పార్టీ మారిన లుచ్చ లంబడి కొడుకులు లంబడీలు ఎప్పుడైనా ఏమైనా చేసిర్రా? హరిప్రియా నాయక్ ఏమైనా చేసిందా? గండ్ర వెంకట రమణారెడ్డి ఏమైనా చేసిండా? వారికి ఫుల్ మెజారిటీ ఉండి ఇంకా మళ్ళీ ఎందుకు కొనుక్కున్నాడు పాడుకో? ప్రజలు 19 మంది గెలిపిస్తే ఆ యొక్క 19 మంది అసెంబ్లీలో ఉంటే 19 కొట్లాడతారు కదా. 19 మంది అసెంబ్లీని పనిచేయనియరు కదా. వాని కొట్లాడి వాని అనుకూలమైన బిల్లులు తెస్తారు, అనుకూలమైనటువంటి ప్రజల తరఫున వాయిస్ రేజ్ చేస్తారు కదా. లంబడి కూడా ఎందుకు కొనుక్కున్నాడు? ఒక 7 సీట్లలో పోటీ చేసేటువంటి ఎంఐఎంని ప్రతిపక్షం చేస్తాడా? వాని మిత్రపక్షం ప్రతిపక్షం అవుతుందా? ప్రజాసేవని కూని చేస్తుంటే ఈ లంబడి కొడుకుని తిట్టొద్దా? వాని గుర్తుండే పెట్టింది మనకు సేవ చేస్తా అంటే వాడు ఎన్నో దళితులని ముఖ్యమంత్రి చేస్తా, దళితునికి యొక్క 3 ఎకరాలు ఇస్తా, అంబేద్కర్కి విగ్రహం కడతా, యొక్క అంబులెన్స్ హెలికాప్టర్లు పెడతా, వరంగల్ని వాషింగ్టన్ చేస్తా, కరీంనగర్ వరంగల్ని వాషింగ్టన్ చేస్తా, ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా, ఇట్లా అనేకటువంటి హామీలు ఇస్తే వాడు గుజరాత్ని బాగు చేసినా, గుజరాత్ని అత్యంత అభివృద్ధి చేసినా, ఇన్వెస్ట్మెంట్లు వచ్చేటట్టు చేసినా, అట్లా గుజరాత్ మోడల్ని దేశమంతా చేస్తా అంటే ప్రజలు ఆశపడి అట్లా ఏమైనా చేస్తాడేమో ఆశించి ఓట్లేస్తే ఇలా మన నోట్లో మట్టి కొడుతున్నారు. వాళ్ళు ఎన్నికలలో ఫ్రాడ్ చేస్తున్నారు, ఎన్నికలని చక్కగా ఏనిస్తలేరు. ప్రజలు అయినప్పటికీ ప్రజలు ఓట్లేసి గెలిపించినట్టు 5 ఏళ్ల కోసం ఇచ్చినటువంటి అధికార ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తున్నారు. అలా రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగుని అడ్డం పెట్టుకొని ఆ యొక్క నువ్వు ఏ పార్టీ వద్దని ఇంకో పార్టీని గెలిపించిన ఎమ్మెల్యేని నిన్ను వద్దనే కదా ఆడ గెలిపించారు. ఇలా ఎమ్మెల్యేని కొనుక్కుంటాడు బీజేపీ వాడుకో. బీజేపీని వద్దనే కదరా, నీ సిద్ధాంతం నచ్చకనే నువ్వు పోటీ చేసినా నిన్ను వద్దనే నీ సిద్ధాంతానికి భిన్నంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీని గెలిపించారు. శివసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. గెలిపించినప్పుడు 5 ఏళ్ల కోసం గెలిపించినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనకు విలువ లేదా? 5 ఏళ్ల దాకా మళ్ళీ ఎందుకు వస్తాయి మధ్యలో ఎన్నికలు? లేదా మధ్యలో పార్టీ ఎందుకు మారుతావు? అంటే ప్రజలు ఇచ్చిన ఎన్నికకి, ప్రజలు ఇచ్చిన ఓటుకి అర్థం లేనట్టే కదా. అంటే ప్రజలకు విలువ లేదు కదా. అంటే ప్రజాస్వామ్యం లేనట్టే కదా. ప్రజల యొక్క భాగస్వామ్యం. రాజరికం అంటే రాజు ఒక్కటి నిర్ణయిస్తాడు, రాజు నిర్ణయించింది ప్రజలందరూ పాటించాలి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు నిర్ణయించింది వాడు పాటించాలి. రాజు లేడిగా ఈ ప్రజలందరి తరఫున ఒక ప్రతినిధి ఉన్నాడు. ఈ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. వీని తరఫున వాడు పెట్టినప్పుడు వీళ్ళు చెప్పినట్టు వినాలి. అవునా కాదా? సో కాబట్టి ప్రజలు వీని తరఫున ఒక నీ సిద్ధాంతం నచ్చక ఇంకో పార్టీని ఎన్నుకున్నప్పుడు ఆ 5 ఏళ్ల కోసం ఆగు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగితే అప్పుడు నీ సిద్ధాంతం నచ్చితే మళ్ళీ నీకు ఓటేస్తారు. మరి ఎందుకు నిన్ను వద్దనే వీడిని తీసుకున్నాక వీడు వాళ్ళకు పోయినాక అర్థమైంది అంటే ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమే లేదు కదా.
అంటే ప్రజాస్వామ్యాన్ని మిట్ట మధ్యాహ్నం అందరు చూడంగా నడిబజార్ల కూనీ చేస్తున్నాం, ప్రజాస్వామ్య మాతని ఇది రేప్ చేసి కూనీ చేస్తున్నాం అని అర్థం, అత్యాచారం చేసి కూనీ చేస్తున్నాం అని అర్థం. ఎవడు చేస్తున్నాడు అది? జగన్ గాడు చేస్తున్నాడు, మోడీ గాడు చేస్తున్నాడు, అమిత్ షా గాడు చేస్తున్నాడు, కేసీఆర్ లుచ్చనా కొడుకు చేస్తున్నాడు. ప్రజాసేవకులు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఓట్లేయించుకొని ఓట్లేసినాక నీ బలహీనతలతో ఆడుకుంటున్నారు, ఎన్నికలలో ఫ్రాడ్ చేస్తున్నారు, ఈవీఎంలను రిప్లేస్ చేస్తున్నారు, లేకపోతే అపోజిషన్ పార్టీ యొక్క ఏజెంట్లను కొనుక్కొని ఆఫ్టర్ 3 PM గుద్దుకుంటుర్రు. గిదా బతుకు, గిదా నీ బతుకు. సావుకు దగ్గర వస్తున్నారు బాడకవులు. కేసీఆర్ బాడుకో 70-75 ఉన్నాడు, మోడీ బాడుకో 80-85 ఉన్నాడు. గడ్డాలు మీసాలు వాళ్ళ కింది నుంచి మీద దాకా ఆతులు గీతులు అన్నీ తెల్లగా వచ్చినాయి. సావుకు దగ్గర వచ్చారు బాడుకోలు. సావర్రా బాడుకోలు ఎవడన్నా నాకు రాసిరు. ఉంటాడా? మోడీ గాడు ఉంటాడా? అమిత్ షా గాడు ఉంటాడా? కేసీఆర్ గాడు ఉంటాడా? మరి సస్తము అని తెలిసినప్పుడు జగన్ గాడు ఉంటాడా? సస్తమని తెలిసినప్పుడు దేని గురించినా మీకు వ్యామోహము? ఎడకెత్తుకుపోతారు. నీ అన్నదమ్ములకి నీ యొక్క ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఒక దేశానికి ప్రధానిగా అందరి యొక్క యోగక్షేమాలు చూడాలి, అందరిని పట్టించుకోవాలి, అందరి చేలో పైసలు అయ్యేటట్టు చేయాలి. కానీ అందరు ఎత్తుకుపోయి నువ్వు తినడానికి నువ్వేం మనిషిరా? చెప్పురా జగన్లు వచ్చా నా కొడుక, ఏం చేసుకుంటావురా? పేర్లు మార్చుడు కాదురా, నువ్వేదైనా కొత్తది కట్టి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టు. లుచ్చబాడుకో పరిపాలన భవనం కుదగొడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే మహనీయుడు పెట్టాడు కాబట్టి దానికి ఎన్టీఆర్ పేరు పెడితే నువ్వు ఇంకోటి కట్టరా, ఇంకో యూనివర్సిటీ కట్టు, అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టు. అది కొత్త రాష్ట్రం ఉంది, ఎన్నో కట్టడానికి అవకాశం ఉంది, ఆడ ఏమీ లేవు ఫెసిలిటీస్, ఎన్నో కట్టి దాని పేరు వైఎస్ఆర్ పెట్టాడు బాడుకో. టీడీపీ యొక్క చేసిన పనులు ఏడ కనిపించదు వానికి. పరిపాలన భవనం చంద్రబాబు నాయుడు ఆయన సొంత పైసలతో కట్టిండారా? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. ఎందుకు కొట్టినారో బాడకో? నీకు నచ్చకపోతే దాని పరిపాలన భవనం నుంచి ఇంకోటి చేయను ఉంటాయి. ఎందుకు కొట్టినారో బోసడికే? ఆయన వేసిన రోడ్లు ఎత్తేసిండు. ఆయన కట్టిన యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఆ యొక్క ఇది ఇల్లు కట్టిస్తే వాటికి కరెంట్ ఇస్తలేడు, అలా నీళ్ళు ఇస్తలేడు, వాటిని శిథిలావస్థ చేసిండు. ఎందుకు వానికి రాకుండా? అంటే చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు యొక్క అస్తిత్వం ఉండకూడదు, చంద్రబాబు నాయుడికి పేరు ఉండకూడదు, టీడీపీ పేరు ఉండకూడదు, ఎన్టీఆర్ పేరు ఉండకూడదు. ఇది వాని కుట్ర. అంటే ఒక రాజకీయ కక్ష చేస్తుండు బాడకో. దాన్ని అన్నారు పరిపాలన అని. చంద్రబాబు నాయుడు 10 కడితే నువ్వు 20 కట్టు, అప్పుడు నీకే ఓటేస్తారు. నువ్వు కొత్తవి కట్టి అన్నీ కొత్త కట్టిన అన్నిటికీ వైఎస్ఆర్ పేరు పెట్టుకో. ఉన్న వాటికి పేరు మారుస్తా, ఉన్న వాటిని కూలగొడతా అంటే వాడిని ఏమంటారు? రాక్షసుడు, నరరూప రాక్షసుడు. ఆ లుచ్చబాడుకో లక్షల కోట్లు దోసుకొని హవాలాలు చేసి విదేశాల నుంచి ప్రజల సొమ్మంతా దోసుకొని యొక్క ఉబులాపురం గనులు దోసుకొని అట్లా అన్యాయం చేసి 100 కేసులు ఇప్పుడు వాని మీద పెండింగ్లు ఉన్నాయి. ఒక్క కేసు విచారణకు రాదు. మోడీ గాడు ఉన్న రోజు రాదు. ఇది పరిస్థితి. ఇట్లా ఈడ మోడీ గాడు, ఆడ కేసీఆర్ గాడు, ఈడ జగన్ గాడు, ముగ్గురు ఆయా రాష్ట్రాలలో వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్రాల్లో దోసుకొని వీళ్ళ వాటాలు వానికిస్తున్నారు. వాడు 29 రాష్ట్రాల్లో దోసుకుంటుండు మోడీ గాడు. వీడు 2 ఇట్లా ఈ వాని మిత్రపక్షాలు ఈ రాష్ట్రాల్లో దోసుకొని వాళ్ళకి కావాల్సిన వాటాలు వాళ్ళకి పోతున్నాయి. అందుకే వాడు డబుల్ ఇంజన్ అంటాడు. ఎందుకంటే వానికి దేశమంతా దోసుకున్నది సరిపోతలేదు, ఇంకా రాష్ట్రాల్లో వచ్చేది కూడా దోసుకోవాలి. ఇవన్నీ మర్చిపోవాలంటే ప్రజల్ని మత్తులో పెట్టాలి. కులము మతము. ఎడ్డి జనాలు ఉన్నారు, తెలుగున్న జనాలు ఓటేస్తలేరు, ఎడ్డి జనాలు ఏదో ఒక దానికి ప్రలోభానికి లొంగుతున్నారు. చదువుకున్న గాడిద కొడుకులు అట్లే వచ్చారు. లుచ్చబాడు కాలేజ్ వాడు ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినాక ఇల్లు ప్లాన్ లేకుండా ఇల్లు కడతారా? వాడన ఎందుకు ఎత్తేసినారా ఎప్పుడు? ప్లానింగ్ కమిషన్ ఏ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడే అన్ని కట్టుకోగలిగినాం. ఎందుకు ఎత్తేసిన? నాగార్జున సాగర్ అట్లే కట్టుకున్నాం, బిలాయి ఉక్కు కర్మాగారం అట్లే కట్టుకున్నాం, ప్రతిదీ ఏం చేసుకున్నా గ్రీన్ రెవల్యూషన్ తెచ్చుకున్నా అట్లే తెచ్చుకున్నాం. ఎందుకు ఎత్తేసినావు పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ని? చెప్పండి రా లుచ్చబాడుకోలు బత్తాయిలు, చెప్పండి. మీకు దమ్ముంటే, మీ గువ్వలలో దమ్ముంటే చెప్పండి. మోడీ లుచ్చ నా కొడుకు ఏం కట్టించిండు? ఓకే, 1000 రూపాయల నోటు తీసేసి 2000 నోటు తెచ్చి కరప్షన్ పోతుందంటే 15 లక్షలు తెచ్చి ప్రతి అకౌంట్లో ఇస్తాను. ఏవిరా ఏం చేసిండ్రా మోడీ లుచ్చ నా కొడుకు? వాడు చేయడం వల్ల మా బతుకులు ఏం మారినాయి? మా యొక్క మేము కొన్న బియ్యం వాడు కొన్నాడంట. వాటిని రేషన్ షాప్లో మోడీ గాడిస్తుండంట. మొత్తం 9 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి వస్తే, అందరికి అంచాల్సి వస్తే 1,00,000 మెట్రిక్ టన్నులు ఇచ్చేసి 8 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రం ఇస్తుంటే అది వచ్చి మోడీ ఫోటో పెట్టాలంటది. అది ఇది పరిస్థితి. కొంచెం ఇచ్చేటి కూడా తీసేస్తుంటాడు.
మరి ఏం చేస్తుండే పైసలని? యాడిపోతున్నాయి లక్షల కోట్లు, వందల లక్షల కోట్లు. వాడు తక్కువ అప్పు చేసినాడు గన్ని కట్టినప్పుడు ఈ వాడికి ఇంకా అంతకంటే ఎక్కువ కట్టాలి కదా. ఏడిపోతున్నాయి పైసలు? ఇంతమంది ఎమ్మెల్యేలు కొనుక్కోవడానికి పైసలు ఎక్కడిరా? ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వానికి కొలుస్తున్నావు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 నుంచి 40 కోట్లు 60 కోట్లు ఇస్తున్నావు. అట్లా 140 మంది ఉంటే లెక్కపెట్టు. ప్రతి రాష్ట్రంలో ఇన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బీజేపీ దగ్గర పైసలు ఎక్కడి? కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు, ఇంకో పార్టీ దగ్గర పైసలు లేవు. మరి బీజేపీ దగ్గర ఎక్కడి? ఎట్లా వచ్చినాయి పైసలు? నువ్వు నేను దోసుకున్న సొమ్ము కాదు. అంటే ప్రజలందరి సొమ్ము దోసుకొని తినడానికి నిన్ను అడుగుతుండే పెట్టినామా? గుజరాత్ను మంచిగా చేసినావు కాబట్టి గుజరాత్ మోడల్ మాకు చేస్తామని పెట్టినామా? ఆలోచించండి. ఓకే, అదే బ్రదర్ సాయిరామ్. నేను జనరల్గా ఈ రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలు రోజు మాట్లాడుతున్నాం కదా, కరెంట్ అఫైర్స్ మళ్ళీ మాట్లాడదాం, జనరల్ టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడదామన్న ఉద్దేశంలో కర్మ అనే దాని గురించి నేను అంటే జనరల్ టాపిక్స్ కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే మనకి ఈ రోజులలో పాప భీతి అనేది ఎందుకు, దాని ఫలితం మనమే అనుభవిస్తున్నాం, మనకు తెలుస్తలేదు అంతే. మనము అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తలేదు, మత్తులో ఉన్నాం కాబట్టి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తలేదు. మన పూర్వీకులకు తెలిసింది కాబట్టి వాళ్ళు సిస్టమేటిక్గా బతికారు. అందుకే వాళ్ళు 80-90 ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు. ఇప్పుడు ప్రీమేచ్యూర్ 40 దాటినాక అనేక రోగాలతో వస్తున్నారు. ఒకరు బీపీ, ఒకరు షుగరు, ఒకరు థైరాయిడ్, అనేక రోగాలు, ఒకరు మెంటల్ డిసీజెస్లు, యాంగ్జైటీలు, అనేక రకాల రోగాలతోటి బతికిన రోజులు చక్కగా బతుకుతలేరు. మళ్ళీ తర్వాత ప్రీమేచ్యూర్ డెత్ అవుతున్నారు. అంటే 90-100 ఏళ్ళు బతకాల్సిన మనుషులు 90-100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతలేరు ఒకప్పుడు బతికినట్టు. అంటే ఈ యొక్క నువ్వు చేసుకున్న ఫలితాలను అనుభవిస్తున్నావు, నీకు తెలుస్తలేదురా గాడిద కొడుక అని చెప్తున్నా. అడ్డదారులు వెతుక్కోకురా అని చెప్తున్నా. నీ అన్నదమ్ముల సొమ్ము దోసుకొని అట్లా చేయడం కరెక్ట్ కాదురా అని చెప్తున్నా. ఓకే, 100 బస్తాల ధాన్యం ఉన్నా ఎక్కువ ఆ పూటకి ఎంత పడుతుందో గంతనే తింటావు. ఎక్కువ తింటే అజీర్తి అవుతుంది, కడుపు బలుగుతుంది, హాస్పిటల్ పోవాలి, సర్జరీ చేస్తారు, చచ్చిపోతావు. 100 కార్లు ఉన్నా ఒకటే కార్లో తిరుగుతావు ఒకటేసారి, మిగతా చూసుక మురుస్తావు. కాబట్టి దేని మీద అత్యాశ, దేనికి ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టి ఎందుకు ఆ యొక్క అడ్డదారులు వెతుక్కుంటావు? నీ లైఫ్ని నువ్వే ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు? ఎందుకు ఆ యొక్క రోగాలు తెచ్చుకుంటావు? ఎందుకు తొందరగా చచ్చిపోతావు? ప్రతిదీ యొక్క యూనివర్స్ చేస్తున్నది, ప్రతిదీ యొక్క మన కంట్రోల్ లేదు. మన గుండె మనం చెప్తే కొట్టుకోదు. ఎవ్రీథింగ్ ఆ యొక్క ప్రకృతిని నడిపిస్తున్నది, ఆ యొక్క అద్వితీయమైన శక్తి నడిపిస్తుంది. అందులో మనం ఒక చిన్న స్పెక్కు, చాలా చిన్నది. భూకంపాలు మనం చెప్తే రావు, మనం వద్దంటే ఊరుకోవు. ఓకే, అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై నేచర్. కాబట్టి ఆ ప్రకృతికి అనుకూలంగా ఉందాము. ఆ ప్రకృతికి అనుకూలంగా ఉంటే మనం ఎక్కువ కాలం బతుకుతాము. ఓకే, ఆరోగ్యంగా బతుకుతాము, ఎక్కువ కాలం బతుకుతాము. ఇట్లా ఈ లంగ పనులు అడ్డదారులు వద్దురా అయ్యా అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, వ్యవస్థ చదువుదాం. ప్రదీప్ కుమార్ దాసరి. కర్మ నీకు తెలియకో తెలిసి కూడానో లేదా ఎదుటి వ్యక్తి వలనో వ్యవస్థ వలనో నీ ఉనికికి ప్రమాదంగా ఉండే ఒక పనిని చేయలేకపోవడానికి వాడే ఒక బలమైన పదం. కర్మ అంటే యాక్షన్, చర్య. నువ్వు చెయ్యి కదిలిచ్చినా, కన్ను కదిలిచ్చినా, ఏం చేసినా, నీ శరీరంలోకి వెళ్ళి ఏది చేసినా అది చచ్చిపోతే డెడ్ బాడీ ఏమి చేయలేదు, అచేతనంగా పడి ఉంటుంది, కుళ్ళిపోతుంది. సో అది అందులో ప్రాణం ఉన్నది ఏదైనా ఏదో ఒక పని చేస్తుంది. కొన్ని కర్మలు మన కంట్రోల్లో ఉన్నాయి, కొన్ని లేవు అంతే. జంతువులకి మనకి మనిషికి జంతువుకి తేడా ఏంటంటే, జంతువు ఏది తన వాలంటీర్ చేసేటి మనతో పోలిస్తే కొన్ని తక్కువ, ఎక్కువ కంట్రోల్ ఉంది. మనం కూడా 90% కంట్రోల్ ఏది మన చేతిలో లేదు. గుండె మనం చెప్తే కొట్టుకుంటుందా? చెప్పండి మీరు దయచేసి చెప్పండి. నిద్ర అనే కాన్సెప్ట్ ఇవన్నీ మనం క్రియేట్ చేసినాయా? మనము ఆ మ్యాట్రిక్స్లో ఉన్నాం అంతే. సో కాబట్టి కొన్ని మాత్రమే నీ కంట్రోల్లో ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చిండు నీకు అంతే. వేరే జీవికి అంది నీకు మనిషికి కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చిండు అంతే. సో నువ్వు ఏం చేసినా అది కర్మనే. దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి, పక్కోడు అనుభవించాడు. అది నీకు తెలియకపోవచ్చు, నీకు ఆలోచన లేకపోవచ్చు. నేను ఎందుకు చచ్చిపోతున్నా, నాకెందుకే ఇట్లా అవుతుంది అనేది నువ్వు చూడలేకపోవచ్చు. శాటిలైట్ని పైన పంపిస్తేనే చూడగలుగుతున్నావు భూమి మీద ఏమవుతుంది అనేది. భూమి మీద నిలబడి భూమి మీద ఏమవుతుందో చూడలేవు. 1 కిలోమీటర్ దూరం ఏమవుతుందో నీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆ పైన విమానాలకు పోతున్నావు, పైనకి వెళ్ళి శాటిలైట్కి పోయి చూస్తే తెలుస్తుంది. అట్లనే నీకేమవుతుంది అనేది నువ్వు అనలైజ్ చేస్తలేవు అంతే.
నీకు ఎందుకైతుంది అనేది నీకు అనలైజ్ చేస్తలేవు. ఆల్ బికాజ్ ఆఫ్ నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఉట్టిగానే వాడు గుడ్డోడై ఉంటాడు, ఉట్టిగానే వాడు కుంటోడై ఉంటాడు, ఉట్టిగానే వాడు సావాడు, ఉట్టిగానే ఏది కాదు. నీవు చేసుకున్నది నువ్వు అనుభవిస్తున్నావు. కొంతమంది అకారణంగా చచ్చిపోతారు అనిపిస్తుంది, కొంతమంది చచ్చిపోయే స్థాయికి పోయి సడన్గా బతికేస్తారు, నెత్తి మీద పడేది పక్కకు పడుతుంది. ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ కర్మ. నీకు జ్ఞానం లేనంత మాత్రాన, నువ్వు చూడనంత మాత్రాన, నీకు అది చూసేంత శక్తి లేనంత మాత్రాన అది లేదు అంటే, నేను భూమికి గురుత్వాకర్షణ శక్తి నేను చూడలేకపోతున్నా, ప్రేమ అనేది అది నేను కనిపిస్తలేదు, కంటికి చాలా వరకు కంటికి కనపడగానే పెట్టాడు. ఇప్పుడు నువ్వు తాటను చూడవు కానీ దాని ఫలితాన్ని అనుభవిస్తావు. తాట లేదని అనలేం కదా. నీవు చూడలేనంత మాత్రాన, నీకు ఆ చూసే జ్ఞానం లేనంత మాత్రాన అది జరుగుతలేదు అనుకుంటే భ్రమ. ఎవ్రీథింగ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ యూనివర్స్. ప్రకృతి యొక్క అనేక నియమాలు ఇదొక నియమం. ఆ నియమానుసారంగా ఉంటే నీవు ఇంకా ఎక్కువ కాలం బతుకుతావు, ఎక్కువ ఆరోగ్యంగా బతుకుతావు. లేకపోతే ప్రీమెచ్యూర్ డెత్ అవుతావు, లేదంటే అనేక అడ్డమైన రోగాలు వస్తాయి. ద మోర్ క్రూయల్ మైండ్ ఏమంటారు, క్రిమినల్ మైండ్ ఉంటుంది చూసినావా, వాడు ఎక్కువ తాగుతాడు. ఎక్కువ మంచి మైండ్ ఉన్నాడు కొంచెం తాగాల్సిన అవసరం లేదు. ఆ క్రూయల్ మైండ్ ఉన్నవాడికి వాడు ఒక్క స్టేబుల్గా ఉండలేడు, ఎప్పుడు కంటిన్యూస్గా వాడి మైండ్ పనిచేస్తూనే ఉంటుంది, అన్స్టేబుల్ మైండ్ ఉంటుంది. కాబట్టి దాని ఆ యొక్క అన్వాంటెడ్ థాట్స్ని తగ్గియడానికి వాడు తాగుడు అలవాటు చేసుకుంటాడు. తాగుడు అలవాటు చేసుకుంటే శరీరంలో అన్ని భాగాలు సంకనాకుతాయి. ఫస్ట్ లివర్ దెబ్బతింటుంది, బ్రెయిన్ నర్వ్స్ దెబ్బతింటాయి, మజిల్స్ అన్ని భాగాలు దెబ్బతింటాయి. ఈవెన్చువల్లీ వాడు ప్రీమెచ్యూర్ డెత్ అవుతాడు. ఉన్నా కాన్షియస్ నుండి తావాడు అంటే అదొక బతుకు కాదు. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ కర్మ. అది అనలైజ్ చేసుకోవాలి, సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. ఎవరి ద్వారా ఇవన్నీ అనలైజ్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు నిబద్ధతతో నియమాలతో బతికారు ప్రజలు. ఒకప్పుడు చాలా డిసిప్లిన్గా బతికారు. ఒక ఇది ఇప్పుడు పక్కోడి ఎవరిదైనా డబ్బులో పర్సో ఏదైనా పడిపోతే తీసుకుపోయి ఇచ్చిర్రు. నా చిన్నప్పుడు గుర్తు నాకు. ఇవాళ నీ జేబులో నువ్వు పెట్టుకుంటేనే జేబులు కట్ చేసి తీసుకుపోయే రకాలు ఉన్నారు. మరి అప్పుడు ఇన్ని ఫెసిలిటీలు నేను అడుగుతున్నా, చెప్పండి, నేను సింపుల్గా అడుగుతున్నా, ఇన్ని ఫెసిలిటీస్ లేని రోజులనే ఎందుకు మనిషి ప్రశాంతంగా బతికాడు? అప్పుడు ఇన్ని హాస్పిటల్ ఉండేనా, ఇన్ని పరుపులు ఉండేనా, ఇన్ని కార్లు ఉండేనా, ఇన్ని మెంటల్ హాస్పిటల్ ఉండేనా, ఇన్ని మందు షాపులు ఉండేనా, లిక్కర్ షాపులు ఉండేనా? ఇవన్నీ లేకున్నా ఎందుకు ప్రశాంతంగా బతికాడు? ఎందుకు ఎక్కువ కాలం బతికాడు మెజారిటీ ప్రజలు? ఇవాళ ఎందుకు బతకలేకపోతాడు? ఇన్నున్నా ఎవరిది వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. నీ జీవన విధానం తప్పుంది, నీ ఆలోచన విధానం తప్పుంది, అనవసరం వాటి గురించి ఆ ప్రాకులాడుతున్నావు. మరి నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, ఇన్ని లక్షల దేశాలను కొనేటువంటి పైసలు ఉన్న వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినా బతకలే. దేశాలను కొనే పైసలు ఉండే, మరి ఎందుకు బతకలేరు అంటావు? ఆలోచించు. ఉమేష్ దేవరపు. ప్రతి జీవి ఆత్మ తన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా తన కర్మలను అనుభవించడానికి మళ్ళీ ఆ యొక్క ఆత్మ మళ్ళీ ఏదో ఒక జీవంగా జన్మిస్తుంది, అనుభవిస్తుంది. అది కూడా కరెక్ట్ బ్రదర్. పూర్వజన్మలో చేసుకున్నది, ఈ జన్మలో చేసుకున్నది, కొన్ని ఇన్స్టెంటేస్ కూడా అనుభవిస్తావు, కొన్ని అంటే ఇన్స్టెంట్ కర్మ కూడా ఉంటుంది. అర్థమైందా? సో ఈ జన్మలో చేసుకుని మళ్ళీ అనుభవిస్తావు నెక్స్ట్ జన్మ దాకా కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఓకే, సో అవన్నీ అక్యుములేట్ అయ్యి ఈవెన్చువల్లీ వస్తాయి. పూర్వజన్మలో చేసుకునేవి వస్తాయి, ఈ జన్మలో చేసుకునేవి కూడా అనుభవిస్తావు. నీ అదృష్టవంతుడి అంటే ఈ జన్మలో వేసుకున్నది ఈ జన్మలో అనుభవిస్తే నువ్వు అదృష్టవంతుడి అయిపోతుంది. ఎవడైనా కష్టాలు వచ్చినాయంటే సంతోషపడాలి ఎవరికన్నా, ఎందుకంటే నీ యొక్క పాపకర్మని, నీ పాపానికి అడిగేసుకుంటున్నావు, నీ బ్యాడ్ కర్మ పోతే ఏమవుతుంది, నీకు మంచిగా ఉంటుంది, లైఫ్ బెటర్ అవుతావు. కర్మ శ్రీకృష్ణుడి నే వదలలే. కరెక్ట్ బ్రదర్. దేవుళ్ళకే వదలలే, రామునికి వదిలిందా? రాముడు భార్యావియోగంతో 13-14 ఏళ్ళు గడిపిండు కదా. ఈవెన్ మొత్తం గడిపిండు రాముడు. ఈవెన్ మళ్ళీ పోయి రాజ్యం వెళ్ళాక కూడా మళ్ళీ సీతమ్మను వదిలేసి వచ్చిండు కదా అడవిలా. భార్యతో ఆయన గడపలేకపోయాడు. దట్ ఈస్ ఎ కర్మ. శ్రీకృష్ణుడు ఆ యొక్క సత్రాజిత్తు, ఆ యొక్క అదేంది
అది 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 అపవాదం వచ్చింది కదా, అది శ్రీకృష్ణుడి దొంగిలించిండని అక్కడ కర్మ వదలలే. తర్వాత ఆ యొక్క అందరినీ చంపే నీ యొక్క నా వంశాన్ని కురు వంశాన్ని నాశనం చేసినావు అని చెప్పి గాంధారి శాపం పెడితే యాదవ వంశం మొత్తం నాశనమైంది కదా. మరి దేవుడు కదా, ఆయన మాయలు మరాఠీలు చేసి ఇట్లా అనుకోవాలి కదా. సో అంటే దేవుడికి కూడా ప్రకృతి చెప్తే వినదు. వాళ్ళని దేవుళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళు మనుషులే. అప్పుడు టెక్నాలజీ ఉండే కావచ్చు, చక్రం తిప్పే టెక్నాలజీ ఉండే, విమానం టెక్నాలజీ ఉండే, అర్థమైందా, యుద్ధం చేసే అణుబాంబుల టెక్నాలజీ ఉండే, అంతవరకు కరెక్ట్. వాళ్ళు మనుషులే. రావణాసురుడు మనిషే, శ్రీకృష్ణుడు మనిషే, రాముడు మనిషే. మంచి చేసిన దేవుడు అన్నారు, చెడు చేస్తే రాక్షసుడు అన్నారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇది అంత ఈ డిస్కషన్ సారాంశం ఓకే ఏంది అంటే ఒక అద్వితీయమైన శక్తి ఆ ప్రకృతి ఉన్నది, అది పవర్ఫుల్ ఉన్నది. దట్స్ ఇట్. ఆ అద్వితీయమైన శక్తికి నువ్వేమన్నా పేరు పెట్టు, దానికి రూపం లేదు, ఆకారం లేదు, అది అద్వితీయమైన శక్తి, అది కంట్రోల్ చేస్తుంది ఎవ్రీథింగ్. దిస్ యూనివర్స్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్ సూపర్ న్యాచురల్ పవర్. అది ఏంది ప్రకృతి అంటా నేను, ప్రకృతి యూనివర్స్. ప్రకృతి అంటే ఒక ఎర్త్కే వస్తుంది కాబట్టి యూనివర్స్ మొత్తం సృష్టికి మూలాధారం. ఇవాళ ఇన్ని గ్రహాలు ఇన్ని దేని దాన్ని కొట్టుకొని రావచ్చు కదా, కొట్టుకో తన కక్ష నుంచి 1 ఇంచు అటుపోదు ఇటుపోదు. అట్లా ఒక్క గ్రహం కాదు, మన సూర్యమండలమే ఇంత ఉంది అంటే ఇట్లాంటి మండలాలు ఎన్నో ఉన్నాయి. ఆలోచించండి. సో కర్మ ఎవరిని వదలదు. కరెక్ట్ బ్రదర్. సృష్టికి ఎవడు అతీతుడు కాదు. కరెక్ట్. నేచర్కి, ప్రకృతికి, సృష్టికి, ఈ యొక్క యూనివర్స్కి ఎవరూ అతీతులు కాదు. ఎస్, అందరము ఆ సృష్టిలో భాగమే. ఆ సృష్టి నియమాలను అందరూ పాటించిన రోజులు ప్రశాంతంగా బతుకుతాము. ఆ యొక్క మన ఇప్పుడు ఏ కుక్కకి 10 నుంచి 14, 15 ఏళ్ళలో దాని కాల పరిమితి ఉంది. ప్రతి జీవి, ఒక మనిషి తప్ప దాదాపు అందరు జీవులు ప్రకృతి నియమాలను పాటిస్తాయి. పాము, ఈ యొక్క అడవిలో ఉండే చెట్లు, చేమలు, మన ఇంట్లో చెట్టుకి ఎంత మంచి ఎరువు వేసి ఎంత మంచిగా పెంచినా అడవిలో పెరిగినట్టు పెరిగాయి. అవి 1000 సంవత్సరాలైనా మంచిగా ఉంటాయి. అడవిలో ఉండే జీవులకు ఎవ్వడు తిండి పెట్టాడు. అవి వాటి కాల పరిమితి ప్రకారం మనిషి పోయి వేటాడి సంపద తప్ప దాదాపు చాలా జీవులు అవి వాటికి నిర్ణయించే కాల పరిమితి బతుకుతాయి. 50 300 ఏళ్ళు బతుకుతుంది. మనిషికి కూడా 100 ఏళ్ళు శతమానం భవతి అని 100 ఏళ్ళు నిర్ణయించాడు మనిషి యొక్క వయసు. కానీ మనిషి తన కర్మల ద్వారా, తనకు ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా, తనకు ఆలోచన శక్తి పెట్టడం ద్వారా అది మిగతా జీవులకు మనిషికి పెట్టినంత ఆలోచన పెట్టలేదు. కాబట్టి అవి ప్రకృతి నియమాలను పాటిస్తున్నాయి 100%. అది చలికాలం వచ్చిందంటే 6 నెలలు భూమిలో పోయి దాక్కోవాలంటే దాక్కుంటుంది. అది దాన్ని ప్రకృతి నియమాలు పాటించినోడు ఆధునిక మనిషి, ఇప్పుడున్న మనిషి, వెనకటి మనిషి కాదు. వెనకటి మనిషి ప్రకృతి పాటించింది కాబట్టి 90-100 ఏళ్ళు బతికారు. అందుకే అప్పుడు ఆశీర్వదించేటోళ్ళు శతమానం భవతి. ఎందుకన్నారు? ఎందుకంటే చాలామంది బతికే వాళ్ళు 100 ఏళ్ళు. ఇలా బతుకుతలేరు. 60 దాటినాక లెక్క పెట్టుకోవాలి. ప్రతిరోజు 60 దాటినాక యాడ్ అవుతుంది, 60 దాటినాక యాడ్ అవుతుంది అంటే నువ్వు అదృష్టవంతుడివి. సో కాబట్టి ఎందుకు అవుతుంది? ఆ ప్రకృతి నియమాలు పాటిస్తలేవు. ప్రకృతి నియమాలంటే ఎవరు పొడుసుడు సంపుడే కాదు, అది ఒక వికర్మ. అది కాకుండా మంచి తిండి తినాలి, ఆరోగ్యపరమైన తిండి తినాలి, దేవుడిచ్చినవి తినాలి. ఏ జీవి కూడా దేవుడిచ్చినవి తింటుంది. ఏనుగు గడ్డే తింటుంది. దాని గడ్డిని ఫ్రై చేసుకొని, గడ్డిలో నూనె పోసుకొని, దాని యొక్క మంచిగా పల్లీలు వేసుకొని తినదు. అది గడ్డినే లెక్క తింటుంది. అట్లా ప్రతి జీవి అంతే. జింక ఆ గడ్డిని తింటుంది. అది మళ్ళీ గడ్డిని దాన్ని అలా షుగర్ వేసుకొని, దాన్ని స్వీట్ లెక్క చేసుకొని, దాన్ని రకరకాలు చేసుకొని తినదు. అది ఎవడు తింటున్నాడు? ఆ నేచర్ ఇచ్చినటువంటి వాటిని యాజ్ ఇట్ ఈజ్ తినకుండా దాన్ని 100 రూపాయలు మారుస్తుంది. ఎవడు 100 శరీరానికి అవసరానికంటే కొవ్వు తినాలి, ఫ్యాట్ తినాలి. ఎంత శరీరానికి అవసరమో అంతనే తినాలి. కానీ షుగర్ ఎంత తినాలి, ఎంత అవసరమో గంతనే తినాలి. అవన్నీ న్యాచురల్గా చెరుకు తిను, న్యాచురల్గా వస్తుంది. పండు తిను, వస్తుంది న్యాచురల్ షుగర్. నట్స్ తిను, ఆయిల్ వస్తుంది న్యాచురల్గా. అట్లా కాదు, దానికి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకు శరీరానికి అవసరానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆ షుగర్ స్వీట్లు ఎక్కువ ఇప్పుడు షుగర్ యొక్క స్వీట్స్ని యొక్క షుగర్ని దాన్ని కంపోజ్ చేయాలంటే, దాన్ని యొక్క మనం అరిగేటట్టు చేయాలంటే దానికి ఏం కావాలి? యొక్క ఇది ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ ఏది ప్రొడక్షన్ చేస్తుంది? ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ చేస్తుంది. సో అది నువ్వు ఎక్కువ షుగర్ తిన్నప్పుడు ఏమవుతుంది? నీ అవసరాన్ని అది ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. పని చేసి ఏదైతే అలసిపోతుంది. ఈవెన్చువల్లీ పని చేసుడు బంద్ చేస్తుంది. ప్యాంక్రియాస్ నీకు ఎనఫ్ ఇన్సులిన్స్ ప్రొడక్షన్ చేయదు.
చేయకపోతే ఏమవుతుంది, షుగర్ తిన్నదిన్నట్టు రక్తంలో అట్లే ఉంటుంది. ఉంటే ఏమవుతుంది, అది అది అరగకపోతే అయిపోతే అవుతుంది. మిగతా కిడ్నీలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, కిడ్నీలు పాడవుతాయి. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తున్నాం, మనం మీదికి వెళ్ళి నీ యొక్క శరీరం ఆ యొక్క ప్యాంక్రియాస్ పని చేయకుండా చేసినావు కాబట్టి బయట నుంచి మళ్ళీ ఇన్సులిన్ ఎక్కించుకోవాలి షుగర్ వచ్చినాడు. మరి ఎందుకు తిన్నావు రాత్రి, నీ యొక్క ఎందుకు ఎక్కువ తిన్నావు ఈ కార్బోహైడ్రేట్స్ని, అందులో షుగర్ ఉంటుంది. ఇవన్నిటిని అరిగియాలంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయాలి. దాని మీద ఓవర్ బర్డెన్ చేసినావు, దాన్ని అబ్యూజ్ చేసినావు, పని చేయకుండా ఇంజన్ ఎక్కువ లోడ్ వేసి ఆయనతో పని చేయకుండా చేసినావు. ఇది పరిస్థితి, నువ్వే పాడు చేసుకున్నావు. అవి తింటలేవు అట్లా. ఇలా ఎక్కువ తీయగా ఉంది, ఎక్కువ టేస్ట్ ఉంది అని చెప్పి ఎక్కువ తింటలేవు అవి. ఆ రోజు కడుపులో ఎంత పడుతుందో గంతనే తింటున్నాయి అవి. మళ్ళీ దాన్ని మాడిఫై చేసుకొని తింటలేవు. అంటే అవన్నీ ప్రకృతి నియమాలను యాజ్ ఇట్ ఈజ్ పాటిస్తున్నాయి. ఎందుకంటే మన మనుషులు కూడా న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తిన్నారు, చెట్ల నుంచి వచ్చినాయి అవి తిన్నారు. చెట్లకి వాటికి పురుగులు ఈ యొక్క మందులు ఎక్కువ కొట్టలేదు, సేంద్రియ పద్ధతిలో వండించుకొని న్యాచురల్ ఫుడ్డే ఎక్కువ తిన్నారు. కాబట్టి ఎక్కువ కాలం బతికారు. ప్లస్ ఏ పని కావాలన్నా ఇప్పుడు బండి మీద ఎక్కి పోతారు, అప్పుడు నడుచుకుంటూ పోయారు. కాబట్టి నడుచుకుంటూ పోతే శరీరం రక్తం మంచిగా ప్రసరిస్తుంది, కొవ్వు ఏదైనా ఉంటే కరిగిపోతుంది, అది మైండ్ చక్కగా పనిచేస్తుంది, అన్ని పని చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొవ్వు ఎక్కువ తిని మళ్ళీ బల్పించుకొని మళ్ళీ దాన్ని తీసుకొని కరిగేయడానికి మళ్ళీ జిమ్లో పోయి దుంకుతున్నాం, ఎగురుతున్నాం. నీకు లోపల కొవ్వు ఉండగా ఎక్కువ మళ్ళీ దుంకుతే ఎగురితే ఏమవుతుంది, అలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు బల్పించుకున్నావు, ఎందుకు మళ్ళీ దాన్ని కరిగించుకుంటున్నావు? తినేటప్పుడే కొంచెం కంట్రోల్లో పెట్టుకొని కొంచెం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఉంటే, రెగ్యులర్గా వాకింగ్ చేసి ఉంటే, వాకింగ్ చేస్తే ఏం కాదు. ఎక్కువ ప్రెషర్ పెడితే, ఎక్కువ బరువులు ఎత్తితే, ఎక్కువ అది చేస్తే ఎక్కువ రక్తం ప్రసరించాలి, ఎక్కువ గుండె ఎక్కువ కొట్టుకోవాలి, అది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో నీకు లోపల కొవ్వు పదార్థాలు ఉంటే ఏదైనా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు చేసుకుంటున్నాయి కదా, వెనకటి మనుషులు ఇట్లా చేయలే కదా. సో దిస్ ఇస్ ఆల్ కర్మ, ఎవ్రీథింగ్ కర్మ, ఎవ్రీ యాక్ట్. సో ప్రకృతి చెప్పినట్టు వినకపోతే ఆ ఫలితాలు నువ్వే అనుభవిస్తావు అని చెప్పడానికి ఇదంతా సారాంశం చెప్తున్నాను. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్ చెప్పినావు. ఉమేష్ దేవరపు, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై రాజవాడ. థ్యాంక్ యూ బ్రదర్. సైదులు ఎర్రవల్లి రవీందర్, కర్మ అంటే తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్, కేంద్రంలో మోడీ పాలించుడు మన కర్మ. కరెక్ట్ బ్రదర్. మన కర్మ ఏంది, అక్కడ మన కర్మ ఏంది అంటే మనము ఆ ప్రలోభాలకు లొంగి ఆ దరిద్రులను ఎన్నుకోవడం మనం చేసిన పాపకర్మ. మనము ఆ టెంపరీ వాటికి లొంగి ఓకే వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని పసిగట్టకుండా ఆ దుర్మార్గుల్ని ఎన్నుకోవడం మనం చేసిన బ్యాడ్ కర్మ. దాని ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడైనా ఈ దుర్మార్గులకు ఓటేయకపోతే ఆ కర్మని కొంత తగ్గించుకున్న వాళ్ళం అవుతాం, ఆ పాపాన్ని కొంచెం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కానీ మన వాళ్ళకేమో చదువుకున్న వాళ్ళు లేరు మన దగ్గర, అది వచ్చిన దరి. చదువుకున్నవాడు ఓటేస్తలేడు, ఆ చదువు రానవాడు ఏదో ఒక ప్రలోభానికి లొంగుతున్నాడు, ఏదైనా చిల్లర పథకాలు పొందేటోడే ఓటేస్తున్నాడు, ట్యాక్సులు కట్టేటోడు ఓటేస్తలేడు, ఎక్కువ ట్యాక్సులు కట్టేటోడు ఓటేస్తలేడు. అందరూ ఓటేయాలి, ఆ చిల్లర పొందేటోళ్ళకి కూడా చిల్లర కంటే ఎక్కువ చేస్తాం రా మీకు అయ్యా, చిల్లర వద్దురా మనకని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడే మన బతుకులు మారుతాయి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేటోడు కరువైండు. అవును బ్రదర్, వెల్ సైడ్. ఎవరు భూమ్ రాజన్ సుంకే. నమస్తే బ్రదర్, నమస్తే. మాట్లాడదాం, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. జనరల్ టాపిక్స్ మాట్లాడదాం, రాజకీయాలు కూడా మాట్లాడదాం. ఎవరు దళిత్ ఫ్యామిలీ అదే మాట్లాడతా బ్రదర్. విఘ్నేష్ గడిపే అండ్ మిగతా వారికి కూడా చెప్తుంది ఏంటంటే ఈ టాపిక్ని ఇంకో దిక్కు వద్దులే, ఈ అయినా నేను మాట్లాడినా కొంచెం పాలిటిక్స్ కానీ, బట్ ఏ టాపిక్ ఉందో అదే మాట్లాడదాం. ఎందుకంటే దానికి ఎవరైనా వీడియో చూసినా కానీ ఆ టాపిక్ రిలేటెడ్ ఉంటే బాగుంటుంది. ఇక వేరే టాపిక్ ఉంటే వాళ్ళకి అంటే అన్నీ మిక్సప్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ అని ఒకరోజు పెట్టుకొని రాజకీయాలు మీకు ఏది అనిపించినా అది మాట్లాడదాం. బస్సు ఈశ్వర్ చెప్పిన బ్రదర్, స్కాములు చేసేనే కట్టు. వాడిని కాంగ్రెస్ వాడు స్కాములు చేసిన అంటున్నావు కదా బస్సు ఈశ్వర్. నేనేమంటున్నా, మోడీని స్కాములు చేసి కట్టమని. స్కాములు చేసినోడు ఐఐటీలు పెట్టాడు, స్కాములు చేసినోడు నాగార్జున సాగర్ కట్టాడు, స్కాములు చేసినోడు ఎయిర్పోర్ట్లు కట్టాడు, 5 ప్రధాన నగరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్లు కట్టాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కొంటారయ్యా,
21 టెర్మినల్స్ ఉంటాయి, కార్పెట్ వేసి ఉంటుంది, వెండింగ్ మిషన్లు ఉంటాయి. అసలు ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు పోతే, గచ్చిబౌలి పరిసర ప్రాంతాలకు పోతే నేను ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నేను మినసోటాలో పోయినా, షికాగోలో పోయినా, డాలాస్లో పోయినా, ఫ్లోరిడాలో పోయినా, ఓర్లాండోలో పోయినా, అమెరికాలో ఉన్న అనేక ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లకు పోయినా. నేను డాలస్ మన వాషింగ్టన్ డీసీలో డ్యూలాస్ ఎయిర్పోర్ట్ ఉంది, అనేక ప్రధాన నగరాలు ఉన్న ఎయిర్పోర్ట్లకు పోయినా. ఈవెన్ అట్లాంటాలో, షికాగోలో ఉన్నది. అమెరికాలో ఉన్న ఎయిర్పోర్ట్ల కంటే మంచిగా అనిపించింది నాకు ఢిల్లీ ఎయిర్పోర్ట్. అర్థమైందా? గతంలో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ యొక్క ఎయిర్పోర్ట్లు అన్నిటిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దారు. ఎవడ్రా చేసింది? గట్లాంటి ఒక్క ఎయిర్పోర్ట్ మోడీ లంబడి కొడుకు ఒక్కడి కడితే నేను అప్రిషియేట్ చేస్తాను. అవన్నీ తీసుకుపోయి అదానికి అమ్ముతుండే లంబడి కొడుకు. జెఫ్ బేజోస్ అనేటైనా అమెజాన్ అనేటువంటి ప్రపంచంలో కామర్స్ మార్కెట్లో ప్రపంచమంతా అన్ని దేశాల్లో అమెజాన్ కంపెనీ ద్వారా ఏదైనా వ్యాపారుడు ఆ యొక్క అమెజాన్ యొక్క నెట్వర్క్ ద్వారా కొనుక్కునే విధంగా ప్రపంచంలో అందరికీ వస్తువులు కొనుక్కోవడానికి ఆయన ఎన్నో ఏళ్ళు, 20-30 ఏళ్ళు ఆయన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి, ప్రపంచంలో టాప్ 10లో రావడానికి ఒక 20-30 ఏళ్ళు ఆయన కష్టపడ్డాడు ఆ స్థాయికి రావడానికి. బిల్ గేట్స్ అంటే ఆయన 10వ తరగతి ఫెయిల్ అయ్యిండు, 2 సార్లు తప్పిన ఆయన జీవితం దాదాపు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు. ఈ స్థాయిలో ఆయన ఈ యొక్క టాప్ 10లోకి వచ్చాడు. అట్లా నువ్వు ఎవరైనా తీసుకో, ప్రపంచంలో ఈ యొక్క టాప్ 10లోకి రావడానికి వాళ్ళు 20-30 ఏళ్ళు ఎంతో కష్టపడ్డారు. అర్థమైందా? ఇలా రిలయన్స్ వాళ్ళ ధీరుభాయ్ అంబానీ ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాడు. ఇట్లా ఏకకాలంలో టాప్ 10లోకి పోలే. అట్లాంటి అదాని ఎట్లా పోయిండు? ఏం వ్యాపారం చేసి పోయిండు? అదాని దగ్గర ఏమున్నాయి? అదాని లాజిస్టిక్స్లో ఏమున్నాయి? భారత ప్రజల అందరి ట్యాక్స్ డబ్బులతో, అందరి ఇచ్చిన భూములతో, అందరి సేవతో, అందరి ట్యాక్స్ డబ్బులతో కట్టినటువంటి ఎయిర్పోర్ట్ పేరు ఇలా అదాని పోర్ట్ అవుతుంది. అదాని పోర్టు, లేదంటే అదాని పోర్టు, ఎయిర్పోర్టు, లేకపోతే సీ పోర్టు. ఓకే, ఇవన్నీ యొక్క బొగ్గులు, గనులు భారత ప్రజలందరి సొమ్ము తీసుకుపోయి అదాని పేరు పెడితే వాడు ధనవంతుడేండి. ఇదా కరెక్ట్? కాంగ్రెస్ వాడేమో అందరి ప్రజలకు కట్టిస్తే అవన్నీ ఎత్తుకుపోయి అదానికి అమ్ముతున్నాడు వీడు. అట్లాంటి ఇంకా 10 కట్టడాలు వచ్చేలాంటి కానీ కడతలేడు. ఎందుకు కట్టాడు వాడు? ఖమ్మంలో యొక్క ఎయిర్పోర్ట్ ఎందుకు వద్దు? వరంగల్ ఎందుకు వద్దు? వరంగల్ని ఒక హైదరాబాద్ లాంటి నగరంగా తీర్చిదిద్దితే ఏం పాపమైంది? అందరు హైదరాబాద్లో ఎందుకు ఉండాలి? హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ ఫెసిలిటీస్ అన్నీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక మెట్రో రైలు, ఒక మంచి ఎయిర్పోర్టు, ఒక బేసిక్ నీడ్స్ అన్ని బ్రాంచ్ ఆఫీసులు కూడా, అన్ని మెయిన్ హెడ్ ఆఫీస్కి అన్ని మెయిన్ బ్రాంచ్ ఆఫీసులు కూడా వరంగల్లో ఉంటే హైదరాబాద్కి ఎందుకు వస్తారా? ట్రాఫిక్ కంజెషన్ అందరికీ హైదరాబాద్లో వచ్చి ఉంటే అందరికి నీళ్ళే వంచలేము, అందరికీ రోడ్డు మీకు వస్తే అందరి గాడీలు కంజెషన్ వస్తుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కదా. వేరే దగ్గర కూడా ఉంటారు, అందరూ ఒకటే ఊర్లో వచ్చి ఎందుకు ఉండాలి? ఐ డోంట్ గెట్ ఇట్. అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలి, ఫెసిలిటీస్ని వికేంద్రీకరణ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్ల బిల్డ్ చేయాలి. మరి మోడీ గారు ఎందుకు చేస్తలేరు? వీడే చెప్పిండు కదా, స్మార్ట్ సిటీలు అన్నాడు, అనీకి చెప్పిండు కదా, ప్రామిసెస్ చేసిండు కదా, అవి అట్లా చెప్తేనే మేము ఓటేసినాం కదా. మరి ఎందుకు చేస్తలేడు లాంటి కొడుకు? స్కాములు చేసేనే కట్టరా నాయన. వాడు స్కాములు చేస్తే నువ్వు నిలువు దోపిడీ చేస్తున్నావు. వాడు మేము కట్టిన 100 రూపాయల ట్యాక్స్లో 10-20 రూపాయలు తింటే నువ్వు స్కాములు అంటున్నావు. వాడు 10-20 రూపాయలు తిన్నాడు. నువ్వు మా తాత ముత్తాతలతోటి ట్యాక్సుల డబ్బులతోటి కట్టినటువంటి సంస్థలు, వాడు కాంగ్రెస్ వాడు కట్టినవి అన్నీ అమ్ముతున్నావు. అంటే మా తాత ముత్తాతలు కట్టిన ట్యాక్స్ డబ్బులు దోసుకొని తింటున్నావు, 100 రూపాయలు తింటున్నావు. మేము ఇప్పుడు ట్యాక్సులు కట్టినాయి పథకాల పేరు మీద ఫండ్స్ రిలీజ్ చేసి తింటున్నాం, ఒక్కడికి కడతలేవు. అంటే మేము ఇప్పుడు కట్టిన మేము ట్యాక్సులు తింటున్నావు, జిఎస్టీలు, తొక్క పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకాలు, ఇన్కమ్ ట్యాక్సులు, లేకపోతే ఈ యొక్క విదేశాల నుంచి కస్టమ్స్ డ్యూటీలు, అనేక రకాలుగా మేము కట్టిన ట్యాక్స్ డబ్బులతో ఒక్కడికి కడతలేవు, అవి తింటున్నావు. లేకపోతే పైసలు ఆడిపోతున్నాయి. అంటే మా తాత ముత్తాతలు కట్టిన 100 రూపాయలు, మేము కట్టిన 100 రూపాయలు, అట్లనే 100 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఆడిపోయినాయి పైసలు. అప్పు నువ్వు దిగిపోతే పోదు కదా. అంటే నా కొడుకో నా మనమడో అప్పు తీర్చాలి, వాడు అప్పు ట్యాక్సులు కట్టాలి. అంటే తరతరాల వాళ్ళ ట్యాక్సులు తింటున్నావు. అంటే ఒక 100 తరాల యొక్క ఆస్తులు యొక్క ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నావు. అంటే రేపు పొద్దున వేరే గవర్నమెంట్ వాడు వచ్చినా ఈ అప్పులు కట్టడానికి విక్తుంది వానికి. ఇది ఆలోచించు. వాడు మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్లో 10-20 రూపాయలు తింటే స్కాములు అన్నావు. నువ్వు వెనకటి తరము, ఇప్పటి తరము, భావి తరాలు
ఇన్ని తరాల ట్యాక్సులు అంటే వేల రూపాయలు తింటున్నావు. వాడు 100 రూపాయలు తింటే నువ్వు 1000 రూపాయలు తింటున్నావు. వాడు పెట్రోల్ మీద డీజిల్ మీద ₹3.56 ట్యాక్స్ తీసుకుంటే నువ్వు బెడబొబ్బలు పెట్టినావు, గగ్గోలు చేసినావు. నువ్వు ₹33 ట్యాక్స్ తీసుకున్నావు, 10 రెట్లు పెంచినావు. వాడు సబ్సిడీ ఇచ్చి పేదోడు మధ్యతరగతి బతకాలి, సిలిండర్ వంట చేసుకోవాలంటే సిలిండర్ కావాలి, సిలిండర్ లేకపోతే ఏ వ్యాపారాలు నడవయి, ఏ వంట చేసుకోలేడు. కాబట్టి పేద మధ్యతరగతి బతకాలని చెప్పి వాడు దాని యొక్క కాస్ట్ను భరించి సబ్సిడీ ఇచ్చి ₹400 సిలిండర్ ఇస్తే నువ్వు 1100 చేసినావు. ఎట్లా బతకాలి? సామాన్యుడు ఎట్లా బతకాలి అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేటి ఖర్చులు తగ్గిస్తున్నావు, ఆమ్దాని ట్యాక్సులు మాత్రం వేస్తున్నావు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 18% GST వేస్తా అంటే నువ్వు 28% చేసినావు. అనేక వస్తువులు GSTలకు రాకుండా చేస్తే అవన్నిటినీ అలా GSTలకు తెచ్చినావు. అంటే నువ్వు తీసుకునేదేమో పెంచుకున్నావు, ఖర్చులు ఏమో తగ్గించుకున్నావు. మరి ఆడిపోతున్నాయి పైసలు. సైనికులకు జీతాలు ఇవ్వడానికి నీకు మనసు ఒప్పుతలేదు. ఏం చేస్తున్నావు పైసలని? ఏం చేస్తున్నావు? స్కాములు చేసినట్టు కట్టిన రా, ఏదైనా కడితే ₹10 తిన్నాడు వాడు, దాన్ని స్కామ్ అంటున్నావు. నువ్వు వానికంటే స్కాములు చేసి కట్టు లంబడి కొడక. వాడు నవోదయ విద్యాలయాలు పెడితే నువ్వు పెట్టు, వాడు IITలు పెడితే నువ్వు పెట్టు. వాడు 10 పెడితే నేను 20 పెట్టినా, వాడు వేస్తున్నా కొడుకు 10 పెట్టిండు, నేను 20 కట్టించినా అని నాకు ఓటు అడుగు. నాకు స్కాములు చేసేటోడే కావాలి. నాకు తరతరాల ట్యాక్స్ డబ్బుల్ని దోసుకుంటాడు వద్దు నాకు. కాదు అయితే నేను అబద్ధం చెప్తే మోడీ గాడు ఏం కట్టిండో తీసుకురండి. కాంగ్రెస్ వాడు చేసినవన్నీ 80% పనులు INS విక్రాంత్ కాంగ్రెస్ హయాంలో అయిపోయినాయి, 2014 ముందే అయిపోయినాయి. ఇంకా ఇప్పటికి ఫుల్లీ ఆపరేషనల్ కాలే. ప్రాజెక్టు చీత కాంగ్రెస్ హయాంలో అయితే మధ్యలో కోర్టు అది ఆర్డర్ తెప్పించినావు, స్టే ఆర్డర్ తెప్పించినావు. మళ్ళీ కోర్టు చెప్తే మళ్ళీ అది కోర్టు ఆర్డర్ ఎత్తేస్తే మళ్ళీ తెచ్చిర్రు. నువ్వేం చేసినావు? నువ్వు ధ్వంసం చేసుడు, నాశనం చేసుడు, అడ్వర్టైజ్ ఫేక్ ప్రచారం చేసుడు తప్ప ఏం చేసినావు చెప్పు. కాంగ్రెస్ వాడిని తిట్టే బదులు వాడు అధికారం లేడు, వాడిని ట్యాక్సులు కడతలేము, వాడు చెప్తే అధికారులు వినరు, నీకు ట్యాక్సులు కడుతున్నాం. నువ్వేం చేసినావు చెప్పొచ్చు కదా. ఇప్పుడు 8 ఏళ్ళు ఉంటివి, అప్పుడు 6 ఏళ్ళు ఉంటివి, 20 ఏళ్ళు నువ్వు పరిపాలించినావు కదా. చెప్పు, వాడిని తిట్టుడు ఎందుకు? వాడు మంచిగా లేడు అంటేనే నీకు అవకాశం ఇచ్చినాం కదా. మళ్ళీ వాడిని తిట్టుడిగా. వాడు వద్దు, వాడు మంచిగా లేడు, వాడు స్కాములు చేస్తున్నాడంటే వాడు పక్క పెట్టినాం. ఎవరికి అధికారం ఇచ్చినాం? నీకు ఇచ్చినాం. ఎవరిని ట్యాక్సులు కడుతున్నాం? నీకు కడుతున్నాం. ఎవరిని చేయాలి అధికారం ఉంది? నీ చేయాలి. నిన్ను అడుగుతాం కానీ వాడిని ఎందుకు అడుగుతాం రా? ఎవడు అధికారం ఉంటే వాడిని అడుగుతాం. వాడు ఉన్నప్పుడు అడిగినాం, మళ్ళీ వస్తే అడుగుతాం. కాబట్టి నువ్వు చెప్పు, మోడీ ఏం బీకిండో అది చెప్పు. నువ్వు చెయ్యవు, చేసినావు చెప్పు. నువ్వు స్కాములు చేసేనా నాకు గట్టు, నాకు ముచ్చట చెప్పు, నాకు పనికిరాని చెత్త చెప్పదు. తోలు తీస్తానే ఫేక్ ప్రచారం చేస్తే. ఆలోచించడం ఇట్లా ఏమంటాడు? కర్మ డిసైడ్స్ ఫర్ ఎవ్రీ యాక్షన్. కరెక్ట్ బ్రదర్, నిజాముద్దీన్ బ్రదర్. కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రతి దానికి ఏది నెత్తి మీద అది ఉట్టినే వచ్చి పడది, ఉట్టిగానే సావడు, ఉట్టిగానే యాక్సిడెంట్లు కావు, ఉట్టిగానే వాడు గుడ్డోడే ఉట్టాడు, ఉట్టిగానే వాడు కుంటోడే ఉట్టాడు, ఉట్టిగానే ఏదిగా అవుతలేదు, ప్రతిదీ ఉట్టిగానే భూమి తిరుగుతలేదు, ఉట్టిగానే డికంపోజ్ అవుతుంది. ఏది జరగాలన్నా దానికి ఒక కారణం ఉంది. అది మొత్తం ఒక సిస్టమ్ కంట్రోల్ చేస్తున్నది, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ కంట్రోల్ చేస్తున్నది అనేది ఇక్కడ సారాంశం. కాబట్టి మనము ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆ ప్రకృతి నియమాలను పాటిస్తే రోగాలు రాకుండా ఎక్కువ కాలం బతుకుతాము, సంతోషంగా ఎక్కువ కాలం బతుకుతాం. లేకపోతే అడ్డమైన రోగాలతోటి ఇంకా తొందరగా చచ్చిపోతాం. కాబట్టి ఆ ఖురాన్లో చెప్పినట్టు, ఆ బైబిల్లో చెప్పినట్టు, ఆ భగవద్గీతలో చెప్పినట్టు, ఆ వేదాల్లో చెప్పినట్టు ఆ యొక్క నియమ నిబద్ధతలు దేవుడు చెప్పింది పాటించకుండా దేవుని మొక్కితే దేవుని కూడా నువ్వు మోసం చేస్తున్నట్టు. దేవుడు మెచ్చుకోడు. నేను రామాయణంలో చెప్పింది, రాముని చరిత్ర ఎందుకు రాసిర్రు, భగవద్గీత ఎందుకు రాసిర్రు, భారతం ఎందుకు రాసిర్రు, ఆ ఖురాన్ ఎందుకు రాసిర్రు, దాన్ని ఫస్ట్లో కథల రూపంలో చెప్పారు, పుస్తక రూపంలో ఎందుకు రాసిర్రు? ఎందుకంటే ముందు భావితరాలకు అది ఒక ఆదర్శం కావాలి. రాముని దేవుడు అనలే, రాముని చరిత్రలో ఇతడు మంచి విలువలతో బతికిండు కాబట్టి ఇట్లా బతకాలి అని భావితరాలకు చెప్పడానికి రాసిండు. ఇట్లా ధర్మం ప్రకారం బతకాలరా, ధర్మం ప్రకారం బతకకపోతే అధర్మం చేస్తే ఇట్లా యుద్ధాలే కొట్టుకొచ్చిర్రా చరిత్రలా అని మహాభారతం రాశారు. అందులో ఉన్న సారాంశాన్ని బట్టి మీరు ఒక డిసిప్లిన్గా బతకాలని చెప్పడానికి తెచ్చిన పుస్తకాలే తప్ప నన్ను దేవుని మొక్కితే నేను ఆ గుడికి పోయి పొర్లు దండాలు పెడితే నాకు ఆ యొక్క సిల్కూరు బాలాజీకి పోతే నాకు వీసా వస్తుంది, అవన్నీ అబ్జల్యూట్ రాంగ్. అబ్జల్యూట్. వాడు పైసల కోసం అది యొక్క వ్యాపారం చేస్తున్నారు దాన్ని. చరిత్రలో ఎప్పుడు కానీ అవి జ్ఞాన కేంద్రాలుగా ఉండే కానీ ఈ యొక్క ఏవైనా చర్చ్ అయినా, మసీద్ అయినా, గుడి అయినా
దోస్ ఆర్ ద నాలెడ్జ్ సెంటర్స్. విద్యా కేంద్రాలుగా ఉండే, ఒక గురువు లాంటి స్థానంలో ఉండే, మోరల్ టీచింగ్ కోసం ఉండే, ఒక డిసిప్లిన్ లైఫ్ కోసం ఉండే. అంతే తప్ప ఆ అద్భుతాలు చేయడానికి కాదు. అద్భుతాలు అనేది తర్వాత క్రియేట్ చేశారు కొంతమంది స్వార్థపరులు. వాడికి ఏం పని చేయాలో అర్థం కాక వాడు క్రియేట్ చేసిండు. వాళ్ళు చెప్పుకోవాలి, ఆ పుస్తకాలు ఉన్నాయి, ప్రజలకు టీచ్ చేయాలి. ఆ గురువులు, ఆ పాస్టర్లు, ఇమాంలు, ఈ యొక్క పూజారులు ఆ పుస్తకాలు ఉన్న దాని జ్ఞానాన్ని పంచాలి. ఇంకంతే. ఓకే, సో అది కరెక్ట్ కదా. సో అది మిత్రులారా, మాట్లాడదాం. రాజకీయాలు నేను మాట్లాడొద్దు అనుకుంటా, కానీ అది ట్వైన్ అయిపోయినాయి. రోజు రాజకీయాల గురించి మాట్లాడతాం కాబట్టి సో అవి ట్వైన్ అయిపోయినాయి. బట్ ఏ టాపిక్ అదే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, మాట్లాడదాం, ప్రతి విషయం మీద అవగాహన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.